everybody, how is everyone doing? Ela unnaru andaru? Welcome to your favorite YouTube channel Vedantu Telugu 8th, 9th and 10th. Welcome to yet another dhamakedar sessions. Ela rasaru exam? Ela rasaru? It went well? Okay, super nice. Okay, unexpected questions. Hello Kiran. We're done with your exams. I know, Madhavi, I know. When I'm writing MCQs part, I just remember Haripriya Mam closed eyes, took breath and started. Maybe this time I went above 15. Okay. Okay, that's awesome, Bhavana. Thank you so much. Exam statistics and trigonometry. Exams are done. You didn't write it well. Durga Prasad. Hello. First time చూస్తున్నాను ఇక్కడ. Alright. So actually today's session is mainly for the CBSE students. ఎందుకంటే వాళ్ళకి ఇంకా అవ్వలేదు కాబట్టి అండ్ మీకు మళ్ళీ రివైజ్ చేసుకోవాలని ఉంది. ఇంకేం పనిలేదు, రివైజ్ చేసుకుంటాం మేము కూడా. అంటే జాయిన్ అయిపోండి. దీని గురించి మన టెలిగ్రామ్ ఛానల్లో కూడా షేర్ చేసేస్తాను సో దట్ దే కెన్ ఆల్సో జాయిన్ ఇన్. Okay. All right. Chalo. You're a new joiner of Vedantu. No problem with SA1, SA2 ante మీ final board exams ఇంకా ఉంది, right? So don't worry, keep following our videos. I am sure you're going to rock it in your 10th grade board exams. భయపడద్దు. మేమున్నాం ఇక్కడ. మేమున్నాం దీనికే. Alright. Hi Kusma. Hi Ramdas, Lavanya. వాయిస్ ఎక్కువగా రావట్లేదా? వస్తుంది, బాగానే వస్తుంది. వాల్యూమ్ ఇంక్రీజ్ చేసుకో. నేను కూడా నా మైక్ వాల్యూమ్ ఇంక్రీజ్ చేస్తాను. ఒకసారి నువ్వు కూడా వాల్యూమ్ ఇంక్రీజ్ చేసుకో. ఓకే Ans is waiting for us like alright, yes, you can go read for your science exam. This session is mainly for all the CBSE students. ఎవరికైతే ఇంకా మీ SA1 SA1 ఎగ్జామ్ అవ్వలేదో వాళ్ళకు ఒక క్విక్ రివిజన్, అందుకనే నేను ఈ సెషన్ పెట్టుకున్నాను. బట్ ఎవ్రీబడి హూ హ్యాస్ అ సైన్స్ ఎగ్జామ్ టుమారో, ఆల్ ద బెస్ట్. సో లెట్ అస్ గెట్ స్టార్టెడ్ విత్ ద వీడియో. ఏం చేయాలో తెలుసు కదా మీకు. ఎస్, ఈ వీడియోని తొందరగా లైక్ చేసేసేయండి. మా ఛానల్కి ఇంకా సబ్స్క్రైబ్ చేయలేదంటే ఏం చేస్తున్నారు? ఎస్, తొందరగా ఈ ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి. ఏమన్నా డౌట్స్ ఉంటే లైవ్ చాట్లో పెట్టండి, లేకపోతే కామెంట్ సెక్షన్లో రాసేసేయచ్చు. ఆల్ రైట్. ఎస్, ఎస్ఎస్సి బోర్డ్కి ఆల్రెడీ అయిపోయింది. ఎస్ఎస్సి బోర్డ్స్ ఎగ్జామ్ ఇస్ ఆల్రెడీ డన్ అండ్ దాట్స్ ఆసమ్. ఎవరైనా క్వశ్చన్ పేపర్ ఉంటే నాకు ఒకసారి పంపించండి టెలిగ్రామ్లో. ఓకే, ఒకసారి నాకు క్వశ్చన్ పేపర్ పంపించండి టెలిగ్రామ్లో. ఎలా జాయిన్ అవ్వాలి అంటే డిస్క్రిప్షన్ బాక్స్లో, ఈ వీడియో డిస్క్రిప్షన్ బాక్స్లో మీకు ఒక లింక్ కనిపిస్తుంది, జాయిన్ ఆ టెలిగ్రామ్ ఛానల్ అని, రైట్? సో ఆ జాయిన్ అయిపోండి. అక్కడ పార్టిసిపెంట్స్లో నా పేరు కనిపిస్తుంది, హరిప్రియ అని. అక్కడికి వెళ్ళి నాకు మెసేజ్ చేసేసేయండి. ఆల్ రైట్. I'm going to leave. Okay, no problem. Yes. All the best. Yes, ఈ వీడియోది రికార్డెడ్ చేసుకోండి. ఓకే, నేను నైట్ అవుట్ చేయాలా సైన్స్ అండ్ బయాలజీకి? ఎస్, నైట్ అవుట్ చేయాల్సిందే. ఒకవేళ ఇంకా రివైజ్ చేయలేదంటే చేయాలి. తరుణ్, why you sending angry emojis? ఎందుకంత కోపం? ఓకే, ఎస్, ఐ విల్ సీ. భావన, ప్లీజ్ సెండ్ మీ ద క్వశ్చన్ పేపర్. గైస్, మీ క్వశ్చన్ పేపర్ ఒకసారి నాకు పంపించండి మీ దగ్గర ఉంటే, గ్రేడ్ 10th. ఆల్ రైట్, చలో. సో లెట్ us get started with the session. సో ఈరోజు మనం రివైజ్ చేసుకోబోయే చాప్టర్ CBSE రిలేటెడ్ రియల్ నంబర్స్, పాలినామియల్స్, pair of linear equations in two variables, quadratic equations, arithmetic progressions, similar triangles, coordinate geometry, ఇంకా trigonometry. ఈ 8 చాప్టర్స్ మనం ఈరోజు రివైజ్ చేసుకోబోతున్నాం. దీంట్లో ఉన్న ఇంపార్టెంట్ థియోరమ్స్ ఏవైతే ఉన్నాయో, ప్రాబ్లమ్స్ ఏవైతే ఉన్నాయో, ఎక్కడి నుంచి అయితే క్వశ్చన్స్ రాగలుగుతాయో, డెఫినెట్గా ఆ టాపిక్స్ నుంచి ఎప్పుడైతే క్వశ్చన్స్ రాగలుగుతాయో అలాంటి టాపిక్స్ ఇంకా క్వశ్చన్స్ మనం చేసుకోబోతున్నాం. ఆల్ రైట్, గుడ్ ఈవినింగ్ రాజేష్, గుడ్ ఈవినింగ్. Chalo. So the first chapter that we are going to start is real numbers. Now real numbers lo manam first fundamental theorem of arithmetic నేర్చుకున్నాం. అంటే ఏంటి?
ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్ గుర్తుందా? ఒక నంబర్ని సపోజ్ నేను 6 తీసుకున్నాను అనుకో, దీన్ని వీ కెన్ రైట్ ఇట్ యాజ్ ద ప్రోడక్ట్ ఆఫ్ ప్రైమ్ ఫ్యాక్టర్స్. అంతే కదా, వీ కెన్ రైట్ ఇట్ యాజ్ ద ప్రోడక్ట్ ఆఫ్ ప్రైమ్ ఫ్యాక్టర్స్. 2 into 3 అని నేను రాసుకోగలిగాను ఇక్కడ కదా. సో నౌ దిస్ మెథడ్ is called as factorization. Every composite number can be factorized as a product of primes, and this factorization is unique apart from the order in which the prime factors are written. So దీన్ని మనం ఫండమెంటల్ థియరమ్ ఆఫ్ అరిథమెటిక్ అని అంటున్నాం. Please remember the statement. It is very important. Students should remember the statement. 1 mark ko 2 mark ko adagachu. Write the statement of fundamental theorem of arithmetic ani adagachu. Right? So please make sure that you remember this what do you call it, statement. ఈ మొత్తం చాప్టర్ ఈ మొత్తం సెషన్ అయిపోయింగానే నేను ఈ నోట్స్ మీకు అక్కడ పంపిస్తాను. ఎక్కడ? టెలిగ్రామ్ గ్రూప్లో పంపిస్తాను. సో ప్లీజ్ మేక్ షూర్ దట్ యూ జాయిన్ అ టెలిగ్రామ్ గ్రూప్. ఈ మొత్తం పీడిఎఫ్ ఫార్మాట్లో పంపిస్తా, మీరు డౌన్లోడ్ చేసుకొని పెట్టుకోండి. ఆల్ రైట్, ఓకే ఓకే. చలో, టైటిల్లో తెలుగు అని ఉంది, రివిజన్, మ్యాథ్స్ రివిజన్ ఇన్ తెలుగు. ఓకే, తెలుగు రివిజన్ చేయించట్లేదు, మ్యాథ్స్ రివిజన్ తెలుగులో చేయిస్తున్నాను నేను, మీకు అర్థమయ్యేటట్టు. ఓకే, పేపర్ వాజ్ ఈజీ. దాట్స్ ఆసమ్. చలో, నెక్స్ట్ మనం ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్ ఆఫ్ యూనిక్ పాజిటివ్ ఇంటీజర్ ఇన్ యూనిక్ అని నేర్చుకున్నాం. ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్ మనం ఎందుకు నేర్చుకున్నాం? టు ఫైండ్ ద వాల్యూ ఆఫ్ హెచ్సిఎఫ్ అండ్ ఎల్సిఎం. హెచ్సిఎఫ్ అంటే హైయెస్ట్ కామన్ ఫ్యాక్టర్. 2-3 నంబర్స్ తీసుకుంటే దాని రెండింటికి హెచ్సిఎఫ్ ఎలా కనుక్కోవాలి. సో దిస్ ప్రాసెస్ ఆఫ్ రైటింగ్ నంబర్స్ యాజ్ ద ప్రోడక్ట్ ఆఫ్ ప్రైమ్ నంబర్స్ ఇస్ కాల్డ్ యాజ్ ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్. ఇప్పుడు 36కి 30కి మనం హెచ్సిఎఫ్ కట్టాలన్నమాట. సో ఫస్ట్ మనం ఏం చేయాలి ఇక్కడ? వీ హ్యావ్ టు ప్రైమ్ ఫ్యాక్టరైజ్ అవర్ 36 అండ్ 30. 36ని నేను 2 into 2 into 3 into 3 అని రాసుకుంటా. 30ని నేను 2 into 3 into 5 అని రాసుకుంటా. ఇప్పుడు మనం ఓన్లీ కామన్ ఫ్యాక్టర్స్ తీసుకోవాలి. ఇక్కడ ఒక 2 ఉంది, ఇక్కడ ఒక 2 ఉంది, అందుకే రాసుకున్నా. ఇక్కడ ఒక 3 ఉంది, ఇక్కడ ఒక 3 ఉంది, రాసుకున్నా. సో 2 into 3 will give you 6. ఇలా మనం హెచ్సిఎఫ్ కనుక్కున్నాం. సో నా హౌ డు వి గో విత్ ఎల్సిఎం? ఎల్సిఎంకి కూడా మీరు ఫస్ట్ ఆ రెండింటిని ప్రైమ్ ఫ్యాక్టరైజ్ చేసి అన్ని ఫ్యాక్టర్స్ రాద్దాం. ఏమేం ఫ్యాక్టర్స్ ఉన్నాయి? 2, 3 ఇంకా 5. నౌ ఎవ్రీ ఫ్యాక్టర్ది ఏదైతే హయ్యెస్ట్ పవర్ ఉందో అది మనం ఇక్కడ రాద్దాం. సో 2 to the power 2 మల్టిప్లైడ్ విత్ 3 to the power 2. ఎందుకు? 3కి హైయెస్ట్ పవర్ ఏంటి? ఇక్కడ 3 to the power 2 ఉంది, ఇక్కడ 3 to the power 1 ఉంది. ఏది హైయెస్ట్ పవర్? 3 to the power 2. అందుకే 3 to the power 2 అని రాసుకున్నాం. మల్టిప్లైడ్ విత్ ఇక్కడ 5 ఉంది, ఇక్కడ మనం 5 to the power 0 అని పెట్టుకోవచ్చు కదా. సో ది హైయెస్ట్ పవర్ ఇస్ నథింగ్ బట్ 5. సో అందుకే 5 to the power 1 అని రాసుకున్నాం. Now this is how we will be finding our LCM. Please గుర్తుపెట్టుకోండి. ఇంకొక ప్రాపర్టీ రిలేటెడ్ టు LCM and HCF which says the product of the LCM and HCF of two numbers is equal to the product of the numbers. అంటే ఒక రెండు నంబర్స్ తీసుకున్నాం అనుకో, 15 ఇంకా 24. 15 into 24 is 360. So the product of HCF of 15 and 24 and LCM of 15 and 24 will also be equal to 360. The product of two numbers is equal to the product of the LCM and HCF of that number. ఈ ప్రాపర్టీ గుర్తుపెట్టుకోండి, 1 or 2 మార్క్స్ కో ఇది రావచ్చు. Any positive integer whose prime factorization contains both 2 and 5 has a units digit as 0 and vice versa. అంటే ఏంటి? ఏదన్నా ప్రైమ్ ఏదైనా ఇంటీజర్ ఉంటే ప్రైమ్ ఒక ఈవెన్ ఇంటీజర్, దాని ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్లో 2 ఇంకా 5 ఉందనుకోండి, ద యూనిట్స్ డిజిట్ విల్ ఆల్వేస్ ఎండ్ విత్ అ 0 ఫర్ దట్ నంబర్. ఆల్ రైట్, నిన్న ఈ లైవ్ పెట్టుంటే నేర్చుకునే వాళ్ళు ఈరోజు అయిపోయిందిగా, హార్డ్గా వచ్చింది ఎగ్జామ్ పేపర్. సాయి పూజిత, నేను ఇట్లాంటి లైవ్ ఆల్రెడీ స్టేట్ సిలబస్ వాళ్ళకి చేసేసానమ్మా. ఇది సిబిఎస్ఈ వాళ్ళకి. ఓకే, ఇది యాక్చువల్గా సిబిఎస్ఈ వాళ్ళకి, స్టేట్ సిలబస్ వాళ్ళకి నేను ఆల్రెడీ లైవ్ చేసేసాను. నువ్వు రాలేదు, నీకు తెలియలేదు, ఈరోజు వచ్చావు.
ఓకే, సో దిస్ ఇస్ ప్యూర్లీ ఫర్ సిబిఎస్ఈ స్టూడెంట్స్. ఇప్పుడు స్టేట్ సిలబస్ వాళ్ళకి నేను వాళ్ళ ఎగ్జామ్ ముందు శాంపుల్ పేపర్ సాల్వ్ చేశాను, SA1 శాంపుల్ పేపర్ సాల్వ్ చేశాను, అన్ని చాప్టర్స్ ఏవైతే ఉన్నాయో దాని రివిజన్స్, ఎంసీక్యూ రివిజన్స్ అన్నీ చేసుకున్నాం. సో రెగ్యులర్గా ఎవరైతే అటెండ్ అవుతున్నారో వాళ్ళు చెప్తారు. ఓకే, పేపర్ వాజ్ ఈజీ, నాట్ హార్డ్, వెరీ గుడ్. సి రాజేష్ అటెండ్స్ ఆల్మోస్ట్ ఎవ్రీ డే. చాలు, ఆసమ్ ఆసమ్. సో అందుకే సాయి పూజిత ఇప్పుడు సబ్స్క్రైబ్ చేసేసుకో మా ఛానల్కి. నెక్స్ట్ టైం ఏది వీడియో కూడా నువ్వు మిస్ అవ్వవు. ఆల్రైట్, నెక్స్ట్, when the denominator is in the form of 2 to the power m multiplied with 5 to the power n, where m and n are whole numbers, then the decimal is terminating. ఒక ఫ్రాక్షన్ ఇచ్చి దాని డినామినేటర్ కనుక మనం 2 to the power m multiplied with 5 to the power n ఫార్మాట్లో రాసుకుంటే then this entire fraction has a decimal expansion which is terminating. Okay, okay. అచ్చా, నిన్న మొన్ననే చూసావా ఛానల్? నో ప్రాబ్లం, నో ప్రాబ్లం. ఇంకా మీ బోర్డ్ ఎగ్జామ్స్ ఉన్నాయిగా, మనం అన్నీ చూసుకుందాం. ఓకే, సో డోంట్ వరీ, సరేనా? ఆల్ రైట్. నౌ ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ 43 డివైడెడ్ బై 162 అని ఉంది. 162ని నేను ఒకవేళ ఫ్యాక్టరైజ్ చేస్తే యూ కెన్ రైట్ ఇట్ యాజ్ 2 into 3 into 3 into 3 into 3, అంటే 2 multiplied with 3 to the power 4. ఇక్కడ ఏమైంది, దీన్ని మనం డినామినేటర్ని ఫ్యాక్టరైజ్ చేసి చూస్తే ఇట్ ఈస్ నాట్ ఆఫ్ ద ఫార్మ్ 2 to the power m 5 to the power n. ఇట్ ఈస్ నాట్ ఆఫ్ ద ఫార్మ్ దాట్, అంటే డెసిమల్ ఎక్స్పాన్షన్లో టర్మినేటింగా లేదు. సో దాన్ని మనం ఏమంటాం, ఇట్ ఈస్ నాన్ టర్మినేటింగ్. వాట్ ఈస్ ఇట్? ఇట్ ఈస్ నాట్ టర్మినేటింగ్. సో బేసికల్గా డినామినేటర్ ఒకవేళ ఈక్వల్ టు దిస్ ఫార్మ్ ఉంటే దాన్ని టర్మినేటింగ్ అని అంటాం. ఇఫ్ ద డినామినేటర్ ఇస్ నాట్ ఆఫ్ ద ఫార్మ్ 2 to the power m 5 to the power n, then it is non-terminating. Okay, now this m and n can be whole numbers, ante 0 kuda undachu din values, so it is a whole number anamata. All right, okay. Will you complete full syllabus? Yes, we will complete full syllabus before December lopala mottam syllabus complete cheskundam. ఈ రోజు సెషన్ తర్వాత మళ్ళీ we will go back to SA2 syllabus ఏదైతే ఉంటుందో, సర్కిల్స్ అవన్నీ చేసుకోబోతున్నాం మనం. And then we will complete the entire math syllabus before December. Don't worry. Okay? All right? Okay. Next comes a very important question, proving the irrationality of numbers such as √2, √3, √5. దీనికి prove చేయమంటారు. Yes, they ask you to prove the irrationality of numbers like this. సో మనం ఏ మెథడ్ యూజ్ చేద్దాం? వీఆర్ గోయింగ్ టు యూజ్ ద మెథడ్ ఆఫ్ కాంట్రడిక్షన్. అంటే ఏంటి? వీ విల్ బీ అజ్యూమింగ్ దాట్ ఇట్ ఈస్ అ ర్యాషనల్ నంబర్. మనం √2 ఇర్రాషనల్ అని ప్రూవ్ చేయాలి. సో ఫస్ట్ మనం ఏం అజ్యూమ్ చేస్తున్నాం? వీఆర్ అజ్యూమింగ్ that it is rational and all the rational numbers are in the form of p/q. అది అనుకున్న తర్వాత there will be a contradiction. ఒక దగ్గర మనకి కాంట్రడిక్షన్ వస్తుంది. ఎందుకు వచ్చింది ఆ కాంట్రడిక్షన్? ఎందుకంటే అది తప్పుగా అనుకున్నాం మనం, అదొక ర్యాషనల్ నంబర్ అని అనుకున్నాం, విచ్ ఇస్ రాంగ్. సో ఫర్ ఎగ్జాంపుల్ √2 ఈజ్ ఇర్రాషనల్ అని ప్రూవ్ చేయాలంటే ఫస్ట్ కాంట్రడిక్షన్ తోటి √2 ఈజ్ ర్యాషనల్ అని తీసుకుంటే p/q ఫామ్లో వస్తుంది. where p and q are co-prime integers. అంటే ఏంటి? they do not have any common factor other than 1. okay, co-prime integers. so you can write p as 2 into m, q as 2 into n. all right, now p and q are not co-prime kada. ఎందుకు? I have cross multiplied here. cross multiply చేస్తే so there is a contradiction which occurs. cross multiply చేస్తే నాకేం వస్తుంది? p is equal to √2q అని వస్తుంది. అంటే నేను స్క్వేరింగ్ ఆన్ బోత్ ద సైడ్స్ చేసుకుంటే p² is equal to 2q² అని వస్తుంది కదా, విచ్ ఇస్ అ కాంట్రడిక్షన్. ఎందుకు? p ఇంకా q మనం ఏమనుకున్నాం? దే ఆర్ కో ప్రైమ్ నంబర్స్ అని అనుకున్నాం, కో ప్రైమ్ ఇంటీజర్స్ అని అనుకున్నాం కదా.
సో దిస్ ఇస్ అ కాంట్రడిక్షన్. ఆ కాంట్రడిక్షన్ ఎందుకు వచ్చింది? ఎందుకంటే మనం తప్పు అజ్యూమ్ చేసుకుంటాం. సో దిస్ క్వశ్చన్ ఇస్ వెరీ 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 ఇంపార్టెంట్. 4 మార్క్స్కి డెఫినెట్గా రావచ్చు. అలానే కాంబినేషన్ ఇస్తారు. ప్రూఫ్ దాట్ రూట్ 2 ప్లస్ 3 ఈజ్ ఇర్రాషనల్, √2/3, √2 ప్లస్ √3 అని అడుగుతారు. సో దానికి ఏం చేయాలి? సేమ్ ప్రొసీజర్ అనమాట. ఇట్ ఈస్ ఈక్వల్ టు p/q అని అనుకోవాలి. ఏది ఇచ్చినా ఇట్ ఈస్ ఈక్వల్ టు p/q అనుకొని we somehow have to get a irrational number in the form of p/q. ఇప్పుడు ఏమొచ్చింది? √2 is equal to r/s, which is a rational number అని మనం ప్రూవ్ చేసాం. Now this is a contradiction. ఎందుకు? మనకు ఆల్రెడీ తెలుసు దట్ √2 ఈజ్ ఇర్రాషనల్ అని తెలుసు. కానీ మనకి ఇక్కడ ఏమొచ్చింది? √2 ఈజ్ రాషనల్ అని వచ్చింది. సో అది తప్పు కదా. ఎందుకు వచ్చింది? బికాజ్ అవర్ అజంప్షన్ ఇస్ రాంగ్. ఏం అజ్యూమ్ చేసాం? √2 ప్లస్ √3 ఈజ్ p/q అని అజ్యూమ్ చేసాం. సో ఈ అజంప్షన్ ఏదైతే ఉందో అది తప్పు కాబట్టి మనకి ఇక్కడ కాంట్రడిక్షన్ వచ్చింది. సో దట్స్ వై √2 ప్లస్ √3 ఈజ్ ఇర్రాషనల్. ఓకే. స్టేట్ సిలబస్ కంప్లీట్ చేశారా? లేదు, స్టేట్ సిలబస్ ఇంకా కంప్లీట్ చేయలేదు. స్టేట్ సిలబస్ నేను ఓన్లీ SA1కి ఏవైతే చాప్టర్స్ ఉన్నాయో అవి మాత్రమే తీసుకున్నాను. ఇప్పుడు ఈ వీడియో ఈ రోజు తర్వాత మనం అన్ని పార్ట్ 1 పార్ట్ 2 వీడియోస్ చేసుకుంటాం. ఆల్ రైట్. ఓకే. √5 ప్లస్ √7 వచ్చిందా? వెరీ గుడ్. అంటే ఏంటి? √5 ప్లస్ √7 ఈజ్ ఈక్వల్ టు p/q అనుకోని √7 అటువైపు పంపించుకొని స్క్వేరింగ్ ఆన్ బోత్ ద సైడ్స్ చేసుకుంటే √5 ఈజ్ ఈక్వల్ టు సంథింగ్ అని వస్తుంది, విచ్ ఇస్ అ కాంట్రడిక్షన్. అలా సేమ్ ఇలానే √2 √3 ఇచ్చారు కదా, అక్కడ √5 √7 అని ఇచ్చారు, అంతే. ఆల్ రైట్. ఇలాంటి డెఫినెట్గా ఒక క్వశ్చన్ వస్తుంది. కూల్. గుడ్ ఈవినింగ్ శంకర్, గుడ్ ఈవినింగ్. క్లాస్ 9 పేపర్ ఈజీగా వచ్చిందా? వెరీ గుడ్. ఆల్ రైట్, ఆల్ రైట్. చలో. ఓకే. Find the HCF of 132, 165, 213 using prime factorization. This is going to be a homework question. తొందరగా స్క్రీన్ షాట్ తీసుకోండి. All right, let us move forward and talk about, okay, the next question. Without performing long division, state whether the following rational numbers have terminating expansion or non-terminating expansion, non-terminating repeating decimal expansion. Also find the number of decimal places after which the decimal expansion terminates. Now, ఒకసారి జాగ్రత్తగా వినండి. ఇక్కడ 17/8 అని ఉంది. Okay, now can this be written in the form of p/q? Sorry, can it be written in the form of 2 to the power m multiplied with 5 to the power n? Yes. Then 8 ని 2 cube multiplied with 5 to the power 0 అని రాసుకున్నా. So it can be written in the form of 2 to the power m multiplied with 5 to the power n కదా. అందుకనే we can say that it terminates. Decimal expansion ఎలా తెలుస్తుంది? after how many places అంటే you will have to do your division, normal division చేసి ఎన్ని ప్లేసెస్ తర్వాత టర్మినేట్ అయిపోతుంది అంటే ఎన్ని ప్లేసెస్ తర్వాత రిమైండర్ 0 వస్తుందో కనుక్కోవాలి. ఇప్పుడు సెకండ్ క్వశ్చన్ మనం చూసుకుంటే 64/455 అని ఉంది. అంటే 455ని మనం ప్రైమ్ ఫ్యాక్టరైజ్ చేసుకుంటే 5 into 7 into 13 వచ్చింది. It is not of the form, the denominator is not of the form 2 to the power m 5 to the power n కదా. అందుకనే it is non-terminating repeating decimal. ఎందుకు? The denominator is not of the form 2 to the power m 5 to the power n. All right, మ్యామ్ ఎగ్జామ్ చాలా ఈజీగా వచ్చింది. ఆల్ రైట్, ఆల్ రైట్. సో now that is the first chapter. First chapter లో ఆల్రెడీ ఇంపార్టెంట్ మనం ఆల్రెడీ చేసుకున్నాం. HCF, LCM, prime factorization, fundamental theorem of arithmetic, the statement
తర్వాత ప్రూవ్ దాట్ అన్ ఇర్రాషనల్ నెంబర్ ఇస్ అన్ ఇర్రాషనల్ అంటే √2 ఇస్ ఇర్రాషనల్, యా √3 + √7 ఇస్ ఇర్రాషనల్ అని ప్రూవ్ చేయాలని. ఇంకోటి టర్మినేటింగ్, నాన్ టర్మినేటింగ్. రియల్ నెంబర్స్లో నుంచి 6 మార్క్స్ వరకు క్వశ్చన్ రావచ్చు, అంటే ఒక 2 మార్క్ ఒక 4 మార్క్ క్వశ్చన్ ఆ కాంబినేషన్లో అడగచ్చు. ఆల్ రైట్, నెక్స్ట్ వచ్చేది పాలినామియల్స్. పాలినామియల్స్ డెఫినేషన్ ఏంటి? ఎనీథింగ్ వేర్ ఇట్ హ్యాస్ ద వేరియబుల్ హ్యాస్ అ positive power, not a fraction. It has to be a whole number or a natural number, and then it has a constant also, and division by another variable is not allowed. Now the highest power of the variable is called as the degree of the polynomial. For example, x to the power 4 plus 2x cube minus 7. So what is the degree of the polynomial? 4, because that is the highest power the variable has. Okay ma'am, HCF LCM lo vaste ela already manam oka example chesam kusma. In the beginning I have told you how to find HCF, how to find LCM, already chesam. Okay, now classification of polynomials based on degree. 0 ఉందనుకో డిగ్రీ, ఇట్స్ అ కాన్స్టెంట్ పాలినామియల్. అంటే 7 ఉందనుకోండి, 7 to the 7 ఉంది అంతే. There is no variable, so it can be written as x. It's just constant plus same రాయలేము, it's just there, right? So it is a constant. అదే x plus 7 అని ఉందనుకోండి, is equal to 0 అని. Now this is linear because the highest power of the variable is 1. When the highest power of the variable is 2, it is quadratic. When the highest power of the variable is 3, it is cubic. Now based on the number of terms, 2xy ఇది ఒక టర్మ్, దాంట్లో 2 వేరియబుల్స్ ఉన్నా అది ఒక టర్మ్. సో దాట్ ఈస్ అ మోనోమియల్. x² plus 2x, దీంట్లో ఎన్ని టర్మ్స్ ఉన్నాయి? 2 టర్మ్స్ ఉన్నాయి, రైట్? సో ఇట్ ఈస్ అ బైనామియల్. అలానే 3 టర్మ్స్ తీసుకుంటే దీన్ని మనం ట్రైనామియల్ అంటాం. ఎందుకు? 2 వేరియబుల్స్ ఉన్న 3 డిఫరెంట్ టర్మ్స్ ఉన్నాయి కాబట్టి ఇట్ ఈస్ కాల్డ్ యాజ్ ఎ ట్రైనామియల్. ఆల్ రైట్, ఓకే ఎవ్రీబడి? ఓకే, కుసుమ ఒకసారి స్టార్టింగ్ ఆఫ్ ద వీడియోకి వెళ్ళి చూస్తే నీకు ఒక క్లియర్గా ఎగ్జాంపుల్ నేను ఆల్రెడీ ఇచ్చానమ్మా. ప్లీజ్ ఒకసారి చెక్ చేసుకో మళ్ళీ. ఆల్ రైట్, దాట్స్ ద హోల్ పాయింట్ ఆఫ్ హ్యావింగ్ అ యూట్యూబ్ వీడియో. వెనకాలకి వెళ్ళి మళ్ళీ చెక్ చేసుకోవచ్చు, సరేనా? నెక్స్ట్, జీరోస్ ఆఫ్ అ పాలినామియల్ అని ఎప్పుడు అంటాం? ద వాల్యూ ఆఫ్ ఎక్స్ ఫర్ విచ్ p of x becomes equal to 0 is called as the zero of a polynomial. For example, ఇక్కడ p of x నేను ఏం తీసుకున్నా? 2x minus 8 అని తీసుకున్నా. ఇప్పుడు నేను x ప్లేస్లో 4 పెడితే 2 into 4 minus 8 ఏంటి? 0 అయిపోతుంది. So I can say that 4 is the zero of p of x. ఎందుకంటే x ప్లేస్లో నేను ఎప్పుడైతే ఈ వాల్యూ 4 తీసుకుంటున్నానో, when I am taking x is equal to 4, then my p of x is equal to 0 వస్తుంది. So that's why x is equal to 4 is the zero of the polynomial. We can find the value of the variable with the help of the zero of the polynomial. Okay, now next comes గ్రాఫ్. ఎక్కడెక్కడ టచ్ అవుతుంటే ఎట్లా తెలుస్తుంది? హౌ టు కౌంట్ ద నెంబర్ ఆఫ్ జీరోస్ ఆఫ్ ద పాలినామియల్ లుకింగ్ ఎట్ ద గ్రాఫ్. ఇది ఎంసీక్యూలో చాలాసార్లు ఈ క్వశ్చన్ అడిగారు. ఒక గ్రాఫ్ ఇచ్చి కౌంట్ ద నెంబర్ ఆఫ్ జీరోస్ ఆఫ్ ద పాలినామియల్ అని అడిగారు. సో ఫస్ట్ ఒక గ్రాఫ్ ఇచ్చినప్పుడు ఆ గ్రాఫ్ ఎక్స్ యాక్సిస్ని ఎక్కడెక్కడ టచ్ అవుతుందో చూసుకోవాలి. ఎక్కడెక్కడ టచ్ ఎన్నిసార్లు టచ్ అవుతుంది? ఇక్కడ 2 times టచ్ అవుతుంది ఎక్స్ యాక్సిస్ని. ఇక్కడ సో ఎన్ని జీరోస్ ఉన్నాయి? 2 జీరోస్ ఉన్నాయి. ఇక్కడ ఎక్స్ యాక్సిస్ని ఎన్నిసార్లు టచ్ అవుతుంది? ఒకటేసారి. సో ఎన్ని జీరోస్ ఉన్నాయి? 1. ఇక్కడ 2 సార్లు. ఇక్కడ ఒకటేసారి, కానీ ఇట్ ఈస్ అ క్వాడ్రాటిక్ పాలినామియల్ది గ్రాఫ్ కాబట్టి u ఉంది. సో దట్స్ వై 2 ఈక్వల్. 2 రూట్స్ ఏవైతే ఉంటాయి అవి ఈక్వల్ ఉంటాయి. ఈజ్ ఇట్ టచింగ్ ది ఎక్స్ యాక్సిస్ హియర్? నో. సో ఎన్ని జీరోస్ ఉన్నాయి? 0. దెర్ ఆర్ నో రియల్ రూట్స్ ఆఫ్ దిస్ ఈక్వేషన్. సో రిమెంబర్,
ఒక గ్రాఫ్ ఎక్స్ యాక్సిస్ని ఎక్కడెక్కడైతే టచ్ చేస్తుందో అక్కడక్కడ వాళ్ళ జీరోస్ ఆఫ్ ద పాలినామియల్ ఉంటాయి. దాట్స్ హౌ యూ కెన్ సే గ్రాఫికలీ. ఓకే, నెక్స్ట్ లీనియర్ పాలినామియల్కి ఒక జీరోనే ఉంటుంది బికాస్ ద హైయెస్ట్ డిగ్రీ ఈజ్ 1. క్వాడ్రాటిక్ పాలినామియల్స్కి 2 zeros అయినా ఉంటాయి, 1 0 అయినా ఉంటుంది, అంటే బోత్ ఆర్ ఈక్వల్ అయినా ఉంటుంది, నో జీరోస్ నో రియల్ రూట్స్ అయినా ఉంటాయి. క్వాడ్రాటిక్ పాలినామియల్కి హైయెస్ట్ డిగ్రీ ఏంటి? 2. సో 2 zeros ఆఫ్ ద పాలినామియల్ ఉండాల్సిందే. ఇన్ జనరల్ ద నంబర్ ఆఫ్ జీరోస్ ఆఫ్ ద పాలినామియల్ is the variable x is equal to the number of times it intersects the x-axis. ఒక గ్రాఫ్ తీసుకున్నాను అనుకో, ఇలా ఎన్నిసార్లు ఇంటర్సెక్ట్ అవుతుంది x-axisని? 1 2 3. It is intersecting the x-axis at 3 different points. So ఎన్ని జీరోస్ ఉన్నాయి? There are 3 zeros of this polynomial. ఎందుకంటే ఈ గ్రాఫ్ this graph is meeting the x-axis, intersecting the x-axis at 3 points. Okay, completed. That's awesome. No questions from surface area volume. Acha, no problem, don't worry. Ostundi SA2 lo definite ga ostundi, don't worry. Okay, next factorizing of a quadratic polynomial. ఒక quadratic equation ఇచ్చి దాన్ని ఎలా ఫ్యాక్టరైజ్ చేస్తున్నారు? we are using the splitting the middle term. దీని మీద నేను ఒక క్వశ్చన్ చేస్తాను, డోంట్ వరీ. నేను సపరేట్గా దీనికి సపరేట్ వీడియో చేశాను దీని మీద, వేర్ ఐ హ్యావ్ ఎక్స్ప్లెయిన్ 10 different questions ఎలా స్ప్లిట్టింగ్ ద మిడిల్ టర్మ్ చేసి ఫ్యాక్టరైజేషన్ చేయాలో. సో అదొకసారి చూసుకోండి. ఇప్పుడు కూడా నేను ఒక క్వశ్చన్ చేస్తాను, సో డోంట్ వరీ. నా ఒక లీనియర్ పాలినామియల్కి జీరో ఎలా ఫైండ్ అవుట్ చేయాలి? లీనియర్ పాలినామియల్ ఈజ్ ఆల్వేస్ ఆఫ్ ద ఫార్మ్ ax plus b, అంతేనా? సో ఈ x is equal to -b/a ఎప్పుడైతే సబ్స్టిట్యూట్ చేస్తామో అప్పుడు that is called as the zero of the polynomial. 7x plus 4 ఉందనుకో, what is the zero of the polynomial? It is -4/7. ఎప్పుడైతే నేను x ప్లేస్లో -4/7 సబ్స్టిట్యూట్ చేస్తానో అప్పుడు నాకు దీని వాల్యూ, ఈ పాలినామియల్ వాల్యూ 0 వస్తుంది. ఒక క్వాడ్రాటిక్ పాలినామియల్కి, ఇది మనం మళ్ళీ క్వాడ్రాటిక్ ఈక్వేషన్లో నేర్చుకుంటాము. ఒక క్వాడ్రాటిక్ పాలినామియల్ ax² + bx + c ఉంటే దానికి ఎన్ని జీరోస్ ఉంటాయి? 2. సో ఆల్ఫా ఇంకా బీటా ఆర్ ద 2 zeros అని అనుకుంటున్నాం. ఓకే, ఆల్ఫా బీటా మనం ఏమనుకుంటున్నాం? దీస్ ఆర్ ద జీరోస్ ఆఫ్ ద పాలినామియల్ అనుకుంటున్నాం. ఆల్ రైట్, నౌ ఆల్ఫా ప్లస్ బీటా అంటే సమ్ ఆఫ్ ద రూట్స్ -b/a అవుతుంది. ప్రోడక్ట్ ఆఫ్ ద రూట్స్ c/a అవుతుంది. రిమెంబర్, సమ్ ఆఫ్ ద రూట్స్ ఆల్ఫా ప్లస్ బీటా ఇస్ -b/a. Product of the roots alpha into beta is c/a. Iday same thing we are again learning in our what do you call it? What are we learning it on? We're learning it in quadratic equations. All right. Now, next, if p of x is a polynomial whose degree is greater than or equal to the divisor of g of x, then the degree of the remainder is always less than the degree of the divisor. This is actually the division algorithm. ఒక పాలినామియల్ p of x ఉందనుకోండి, లెట్స్ టేక్ x² - 7x + 10 ర్యాండమ్. ఓకే, అండ్ ఒక పాలినామియల్ g of x ఉంది, x - 2. నౌ ద డిగ్రీ ఆఫ్ p of x is 2, the degree of g of x is 1. So the degree of p of x is greater than the g of x, then the degree of the remainder is always less than the degree of the divisor. Always less than the degree of the divisor anamata. Okay, ante g of x. Cool. Now this is the statement that you have to write. State the division algorithm of polynomials and 2 marks the question ravachu. So if p of x and g of x are 2 polynomials with g of x not equal to 0, then we find q of x and r of x ante enti quotient and remainder such that
డివిడెండ్ ఈజ్ ఈక్వల్ టు, మనం ఆల్రెడీ ఇది చిన్నప్పుడు చదువుకున్నాం, డివిడెండ్ ఈజ్ ఈక్వల్ టు డివైజర్ మల్టిప్లైడ్ విత్ కోషియంట్ ప్లస్ రిమైండర్ కదా. అదే ఇక్కడ రాస్తున్నాం, p of x is equal to g of x into q of x plus r of x. కానీ ఇక్కడ ఏం గుర్తుపెట్టుకోవాలి, r of x can be equal to 0 or the degree of r of x will be less than the degree of g of x, which is our divisor, and this is known as our division algorithm. All right, let us do a question. All right, how did you write it, Swapna? ఎలా రాసావు? Find the quadratic polynomial whose zeros are 6 plus root 3, 6 minus root 3. అంటే alpha is equal to 6 plus root 3 అని ఇచ్చారు, beta is equals to 6 minus root 3 అని ఇచ్చారు. సో alpha plus beta ఎంత అవుతుంది, 6 plus root 3 plus 6 minus root 3. క్యాన్సల్ అయిపోతే 6 plus 6 will give you 12. Alpha multiplied with beta అంటే 6 plus root 3 multiplied with 6 minus root 3. A plus b multiplied with a minus b ఫార్మాట్లో ఉంది కదా, which is equal to a square minus b square. 36 minus 3 which is equal to 33. Now ఒక general form of quadratic equation, quadratic polynomial రాయాలి when two roots are given, when two zeros are given అంటే x square minus of alpha plus beta into x plus alpha beta అంటే x square minus 12x plus 33. ఇది this is our required quadratic polynomial. ఈ general form గుర్తుపెట్టుకోండి, when the zeros of the polynomial are given then it is of the form x square minus alpha plus beta into x plus alpha beta. Okay, all right, ఇది గుర్తుపెట్టుకోండి, very important. Now you tell me the answer for this. The graph y is equal to p of x for some polynomials are given below. Find the zeros, find the number of zeros. Hello Tarun, hello. ఎలా రాసావు ఎగ్జామ్? Guys, tell me the number of zeros here. What would be the answer? Okay. Yes, the correct answer is 4. ఈ గ్రాఫ్ ఏదైతే ఉందో ఇట్ ఈస్ టచింగ్ ది ఎక్స్ యాక్సిస్ అట్ 4 డిఫరెంట్ పాయింట్స్. సో ఎన్ని జీరోస్ ఉంటాయి? 4 జీరోస్ ఉంటాయి, బికాస్ ఇట్ ఈస్ టచింగ్ ది ఎక్స్ యాక్సిస్ అట్ 4 డిఫరెంట్ పాయింట్స్ కాబట్టి. ఆల్ రైట్, నెక్స్ట్ ఫైండ్ ద జీరోస్ ఆఫ్ p of x and verify the relation between the zeros and the coefficient. p of x ఎంత ఉంది? 2x square minus x minus 6. స్ప్లిట్టింగ్ ద మిడిల్ టర్మ్ చెప్తానన్నాను కదా, సో జాగ్రత్తగా వినండి. నౌ హియర్ యువర్ ఆల్ఫా ప్లస్ బీటా రెండు రూట్స్ అనుకుంటే ఇట్ షుడ్ బి ఈక్వల్ టు -1 అండ్ ఆల్ఫా మల్టిప్లైడ్ విత్ బీటా షుడ్ బి coefficient of x square multiplied with the constant, which is equals to -12. When is it possible? -4 multiplied with +3 will give you -12. -4 plus 3 will give you -1. Okay? ఓ రేపటి నుంచా? ఓకే, ఆల్ ది బెస్ట్, డోంట్ వరీ. ఇప్పుడు నేను రివిజన్ చేస్తుంది ఈరోజు సిబిఎస్ఈ వాళ్ళ కోసమే. సిబిఎస్ఈలో ఇంపార్టెంట్ ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్సే తీసుకున్నా, ఫస్ట్ 8 చాప్టర్స్ది. ఓకే, సో ఈ సెషన్ మొత్తం ఎండ్ వరకు వినైతే. ఆల్ రైట్, నౌ సో వాట్ ఆర్ ద రూట్స్? మనం ఇప్పుడు ఏం చేస్తున్నాం ఇక్కడ? 2x స్క్వేర్ మైనస్ ఎక్స్ని నేను -4x + 3x అని రాసుకుంటున్నా, -6. ఆల్ రైట్, everybody.
నా దీంట్లో నుంచి నేను 2x కామన్ తీసుకుంటే x మైనస్ 4 అని వస్తుంది. దీంట్లో నుంచి నేను 3 కామన్ x మైనస్ 2 అని వస్తుంది. దీంట్లో నుంచి నేను 3 కామన్ తీసుకుంటే x మైనస్ 2 వస్తుంది. సో మిగిలేదే x మైనస్ 2 మళ్ళీ కామన్ తీసుకుంటే 2x ప్లస్ 3 రిమైనింగ్. సో ఫైండ్ ద జీరోస్ ఆఫ్ ద పాలినామియల్ అంటే ఏంటి? వాట్ ఆర్ ద జీరోస్? x is equal to 2 and x is equal to minus 3/2. నాకు ఎలా వచ్చింది? మనం వీటిని ఫ్యాక్టరైజ్ చేసామా? ఫ్యాక్టరైజ్ చేసినప్పుడు మనకి రెండు వాల్యూస్ వచ్చాయి కదా, ఆ రెండింటిని వీఆర్ ఈక్వేటింగ్ ఇట్ టు 0. x minus 2 equal to 0. సో x is equal to 2. 2x plus 3 equal to 0 వచ్చింది. That implies x is equal to minus 3/2. So these are the roots of the polynomial 2x square minus x plus 6. అర్థమైందా అందరికి? Did everybody understand this? Now they are asking us to verify. ఈ రెండు జీరోస్ వచ్చిన తర్వాత మనం వెరిఫై చేయాలంట. వెరిఫై ద రిలేషన్ బిట్వీన్ ద జీరోస్ అండ్ ద కోఎఫిషియెంట్స్. సో వాట్ డు వి నో? Alpha plus beta is minus b by a and alpha multiplied with beta is c by a. Oh, you are studying in 9th class. Oh, I'm so sorry. నేను 10th అనుకున్నా. ఓకే, alpha plus beta అంటే 2 plus of minus 3/2 minus b by a. It is of the form ax square plus bx plus c. సో b ఏంటి? -1 minus of -1/2. a ఏంటి? 2 కాబట్టి ఇక్కడ మనం LCM తీసుకుంటే కూడా you would be getting 1/2 is equal to 1/2 అని వచ్చేసింది. అలానే ఆల్ఫా ఇంటూ బీటా అంటే ఏంటి? 2 into -3/2 is equal to c by a. c ఏంటి? -6/2. 2 క్యాన్సిల్ అయిపోతే -3 వస్తుంది. 2 into 1, 2 into -3. You are again getting -3. So it is relationship holds. The sum of the zeros is minus b by a. Product of the zeros is c by a. Okay? So ఇలా వెరిఫై కూడా చేయాలి. సో మొత్తం క్వశ్చన్ని చాలా జాగ్రత్తగా చదవండి. ఆల్ రైట్. Now the third chapter is pair of linear equations in two variables. ఇప్పుడు వరకు అందరికి ఇవన్నీ అర్థమయ్యాయా? Can I get a quick here in the chat box? Can I get a quick yo in the chat box? All right. చలో స్టార్ట్ అయిపోదామా? ఓకే తరుణ్, నో ప్రాబ్లం. ఆర్ఆర్ డిస్ట్రిక్ట్ 9th SA1 పేపర్ మీద వీడియో చేయండి. ఈరోజు అయిపోయింది కదా మీ సెషన్ మీది? అయిపోయిన దానికి మీ వీడియో చేయాలా, లేకపోతే ప్రీవియస్ ఇయర్ శాంపుల్ పేపర్ చేయాలా? ప్రీవియస్ ఇయర్ శాంపుల్ పేపర్ అయితే నేను ఆల్రెడీ చేసేసాను. నిన్ననే 2 పేపర్స్ సాల్వ్ చేసుకున్నాము. మీకు వచ్చిన క్వశ్చన్ పేపర్ సాల్వ్ చేయాలి అంటే నాకు పంపించు టెలిగ్రామ్లో, నేను చేసుకుంటా. ఓకే, హలో ఐరన్ మ్యాన్. చలో లెట్స్ మూవ్ ఫార్వర్డ్ విత్ పేర్ ఆఫ్ లీనియర్ ఈక్వేషన్స్ ఇన్ 2 వేరియబుల్స్. ఇక్కడ I have no idea, Tarun. I have no idea. Okay, chalo. First, a pair of linear equations ante they are of the form a1x plus b1y plus c1 equals to 0. Alane a2x plus b2y plus c2 equals to 0.
These two are called as the pair of linear equations in two variables. ఓకే, ఇప్పుడు ఈ రెండు లైన్ ఈక్వేషన్స్ మనం ఒక గ్రాఫ్ మీద డ్రా చేసి ఆ రెండు ఇంటర్సెక్ట్ అయ్యాయి అనుకో ఒక దగ్గర, దెన్ దే హ్యావ్ అ యూనిక్ సొల్యూషన్. దే ఆర్ ఇంటర్సెక్టింగ్ అట్ వన్ పాయింట్. అయితే ఒకవేళ ఈ రెండు లైన్స్ మనం గ్రాఫికల్గా గీసి ఇఫ్ బోత్ ఆఫ్ దెమ్ ఆర్ కోయిన్సైడింగ్, ఒకటి పైన ఒకటి ఉన్నాయి అంటే దెన్ దే హ్యావ్ ఇన్ఫినైట్లీ మెనీ సొల్యూషన్స్. అదే రెండు ఈక్వేషన్స్ మనం తీసుకొని గ్రాఫికల్గా రీప్రజెంట్ చేసినప్పుడు ఆ రెండు ప్యారలల్గా వచ్చాయి అంటే దే విల్ హ్యావ్ నో సొల్యూషన్ అట్ ఆల్. ఓకే, వాట్ ఈస్ దిస్? దిస్ ఈస్ గ్రాఫికల్ మెథడ్. అలా నాన్ గ్రాఫికల్ మెథడ్లో మనం ఎలా చేయాలి? బిఫోర్ దట్ 3 కేసెస్ ఉన్నాయి మన దగ్గర. కోఇన్సిడెంట్ లైన్స్ అంటే ఒక లైన్ పైన ఇంకో లైన్ ఉంది, ప్యారలల్ లైన్స్ అండ్ ఇంటర్సెక్టింగ్ లైన్స్. కోఇన్సిడెంట్ లైన్స్ అంటే ఏంటి? ఆ రెండు లైన్స్ ఓవర్లాప్ అవుతున్నాయి, సో దే హ్యావ్ ఇన్ఫినైట్లీ మెనీ సొల్యూషన్స్. ప్యారలల్ లైన్స్ అవి అసలు కలవట్లే కదా, అంటే వాటికి సొల్యూషనే లేదు. ఇంటర్సెక్టింగ్ లైన్స్ ఒక్క దగ్గర కలుస్తుంది కదా, సో దాట్స్ వై దే హ్యావ్ అ యూనిక్ సొల్యూషన్. నౌ గ్రాఫికల్గా కాకుండా కండిషన్స్ అంటే ఆ రెండు ఈక్వేషన్స్ని చూసేగానే మనం ఎలా చెప్పగలుగుతాం దానికి ఎన్ని సొల్యూషన్స్ ఉన్నాయి అని. Now, for a pair of linear equations a1x plus b1y plus c1 equal to 0, a2x plus b2y plus c2 equals to 0, ఒకవేళ a1 by a2 equals to b1 by b2 equals to c1 by c2 అవుతే then they are coincident lines. అంటే ఒక లైన్ పైన ఇంకో లైన్ ఉంది. అండ్ ఎన్ని సొల్యూషన్స్ ఉన్నాయి? దే హ్యావ్ ఇన్ఫినైట్లీ మెనీ సొల్యూషన్స్. చాలా సొల్యూషన్స్ ఉన్నాయి అన్నమాట. And every point on those two lines is a solution. What is the condition for it? The ratios of the coefficients and constants are the same. ఇప్పుడు కండిషన్లో a1 by a2 is equal to b1 by b2 అయితే బట్ నాట్ ఈక్వల్ టు c1 by c2 అవుతే అంటే ఏంటి? దట్ మీన్స్ దే ఆర్ ప్యారలల్ లైన్స్. ప్యారలల్ లైన్స్కి ఎన్ని సొల్యూషన్స్ ఉంటాయి? అసలు అది కలవట్లేదు కదా, అందుకే దే హ్యావ్ నో సొల్యూషన్ అట్ ఆల్. అండ్ ద థర్డ్ వన్ ఈస్ a1 by a2 ఈజ్ నాట్ ఈక్వల్ టు b1 by b2. అప్పుడు ఏంటి? ద లైన్స్ ఆర్ కోయిన్సైడింగ్, అంటే ద లైన్స్ ఆర్ ఇంటర్సెక్టింగ్ అండ్ ఇట్ హ్యాస్ అ యూనిక్ సొల్యూషన్. ఈ 3 కండిషన్స్ గుర్తుపెట్టుకోండి. ఆల్ రైట్, ఈరోజు పేపర్స్ ఆన్సర్స్ కావాలా? అభి, కెన్ యూ ప్లీజ్ సెండ్ యువర్ ఎగ్జామ్ పేపర్ ఆన్ టెలిగ్రామ్? ఒకసారి నాకు టెలిగ్రామ్లో పంపించేసే, నేను పంపిస్తాను నీకు. అప్పుడు నేను ఐ విల్ సాల్వ్ ద పేపర్. ఓకే, సరేనా? నెక్స్ట్, సో ఇప్పుడు ఆ రెండు వేరే ఈక్వేషన్స్ని ఎలా సాల్వ్ చేయాలి? సో దెర్ ఆర్ 2 మెథడ్స్. ఫస్ట్ ఇస్ సబ్స్టిట్యూషన్ మెథడ్, సెకండ్ ది ఎలిమినేషన్ మెథడ్. సబ్స్టిట్యూషన్ మెథడ్లో ఎలా? ఇప్పుడు మన దగ్గర రెండు ఈక్వేషన్స్ ఉన్నాయి. √2x plus √3y equals to 0, √3x plus minus 8 root y equals to 0. రెండు ఈక్వేషన్స్ ఉన్నాయి కదా, ఏదన్నా ఒకటి తీసుకొని, నేను ఫస్ట్ ఈక్వేషన్ తీసుకొని ఈ ప్లస్ √3y అటువైపు పంపించుకుంటే మైనస్ √3y వచ్చేసింది. సో x is equal to minus √3y by √2, అంతేనా? ఇప్పుడు ఈ x is equal to ఏదైతే నాకు వచ్చిందో దాన్ని నేను తీసుకెళ్ళి సెకండ్ ఈక్వేషన్లో సబ్స్టిట్యూట్ చేయాలి. అంటే ఫస్ట్ ఈక్వేషన్లో నుంచి వచ్చిన x వాల్యూ తీసుకొని, x is equal to సంథింగ్ అని వచ్చింది కదా, దాన్ని తీసుకెళ్ళి సెకండ్ ఈక్వేషన్లో ఎక్కడైతే x ఉందో అక్కడ నేను సబ్స్టిట్యూట్ చేస్తున్నా ఆ వాల్యూ. అప్పుడు ఏమైంది? I got the entire equation in terms of y. సో ఇక్కడ నుంచి వాల్యూ ఆఫ్ y కనుక్కొని ఆ వాల్యూని ఇక్కడ సబ్స్టిట్యూట్ చేస్తే x కూడా వస్తుంది. దిస్ ఇస్ కాల్డ్ యాజ్ సబ్స్టిట్యూషన్ మెథడ్. We can send on Telegram? Yes, you can send it to me on Telegram. Okay? So this is substitution method. దీని మీద ప్రాబ్లమ్స్ ఆల్రెడీ మనం చాలా చేసుకున్నాం పేర్ ఆఫ్ లీనియర్ ఈక్వేషన్స్లో, ఒక్కసారి అదల్లి చెక్ చేసుకోండి. ఆల్ రైట్, ద నెక్స్ట్ వన్ ఇస్ ది ఎలిమినేషన్ మెథడ్. ఇప్పుడు రెండు ఈక్వేషన్స్ ఉన్నాయి. 2x plus 5y equals to 1, 3x plus 4y equals to 5. ఇప్పుడు ఎలానో అలా ఏదో ఒకటి చేసి
కోఎఫిషియంట్ ఆఫ్ ఎక్స్నో కోఎఫిషియంట్ ఆఫ్ వైనో మనం సేమ్ చేసుకోవాలి. సో ఇఫ్ ఐ మల్టిప్లై ది ఎంటైర్ ఈక్వేషన్ విత్ 3, I'll get 6x plus 15y is equal to 3. ఈ సెకండ్ ఈక్వేషన్ నేను 2తో మల్టిప్లై చేసుకుంటే నాకు 6x plus 8y equals to 10 వస్తుంది. ఏమైంది ఇక్కడ నాకు ద కోఎఫిషియంట్ ఆఫ్ ఎక్స్ సేమ్ అయిపోయింది. సో ఈ రెండింటిని నేను సబ్ట్రాక్ట్ చేసుకుంటే ఇది ఎలిమినేట్ అయిపోయి నాకు y వాల్యూ వస్తుంది. y వాల్యూ వచ్చేగానే ఫస్ట్ ఈక్వేషన్లోనో సెకండ్ ఈక్వేషన్లో సబ్స్టిట్యూట్ చేస్తే నాకు x వాల్యూ వస్తుంది. దిస్ ఈస్ కాల్డ్ యాజ్ ది ఎలిమినేషన్ మెథడ్. ఆల్ రైట్, నా ఈ రెండు మెథడ్స్ మనం ఆల్రెడీ క్లియర్ కట్గా నేర్చుకున్నాము. ఎక్కడ అంటే నేను చూపిస్తాను. సో ఫర్ ఎవ్రీబడి హూ ఈస్ వెరీ న్యూ టు ద ఛానల్, ఇప్పుడిప్పుడే సబ్స్క్రైబ్ చేసుకున్నారు అంటే ప్లేలిస్ట్కి వెళ్ళండి. ప్లేలిస్ట్కి వెళ్ళి గ్రేడ్ 9th గ్రేడ్ 10th ప్లేలిస్ట్ సపరేట్గా ఉంది. గ్రేడ్ 9th మీద కొట్టండి. ఇప్పుడు మనం చేసుకుంటుంది ఏంటి, పేర్ ఆఫ్ లీనియర్ ఈక్వేషన్స్, అంతేనా? సో ఇక్కడ మీరు చూసుకుంటే పేర్ ఆఫ్ లీనియర్ ఈక్వేషన్స్ పార్ట్ 1 పార్ట్ 2 రెండు చేశాను. సో దీని మీద క్లిక్ చేసుకుంటే మీకు ఆ రోజు నేను చెప్పినవన్నీ మీకు విత్ ఎగ్జాంపుల్స్ వస్తాయి. ఇక్కడ చూస్తున్నారా మీరు, ఐ హ్యావ్ టోల్డ్ ది ఎంటైర్ చాప్టర్ అలాంగ్ విత్ అ లాట్ ఆఫ్ వర్డ్ ప్రాబ్లమ్స్. పేర్ ఆఫ్ లీనియర్ ఈక్వేషన్ పార్ట్ 1 కూడా మనం చేసుకున్నాం. దీంట్లో మనం సబ్స్టిట్యూషన్ మెథడ్, గ్రాఫికల్ మెథడ్ అన్నీ చేసుకున్నాం అలాంగ్ విత్ అ లాట్ ఆఫ్ ప్రాబ్లమ్స్. సో ఇట్లాంటి వీడియోస్ మీరు కనుక చెక్ చేసుకుంటే నేను అన్ని చాప్టర్స్ SA1 ముందు ఏవైతే చాప్టర్స్ ఉన్నాయో అవన్నిటికీ చేశాను నేను. సో ప్లీజ్ check that. Okay, all right, please check that. Okay, now coming back to the topic. Ma'am, why you left Vedantu Young Wonders? I did not leave, I just came to this channel to teach in Telugu. Awesome, you are in grade 9th. Where is Mohan sir? Yes, he left Vedantu. I don't know where he is, so please don't spam, please. Okay, chalo, let's get back to the topic. ఇప్పుడు కొన్ని ఈక్వేషన్స్ ఏవైతే ఉంటాయో దే ఆర్ నాట్ ఆఫ్ ద ఫార్మ్ a1x plus b1y plus c1 equals to 0. దే ఆర్ నాట్ ఆఫ్ దట్ ఫార్మ్. అప్పుడు మనం ఏం చేయాలి, వీ హ్యావ్ టు సమ్హౌ గెట్ దెమ్ ఇన్ ద ఫార్మ్. ఇప్పుడు ఈ రెండు ఈక్వేషన్స్ని చూసుకోండి ఒకసారి. 6x plus 3y equals to 6xy, 2x plus 4y is equal to 5xy. అంతేనా? దే ఆర్ నాట్ ఆఫ్ ద ఫార్మ్ ax plus by plus c equals to 0. సో మనం ఎలానో అలా చేయాలి, దాన్ని తీసుకురావాలి. ఈ xy టర్మ్ ఏదైతే ఉందో దాన్ని తీసేయాలి. సో వాట్ డిడ్ ఐ డూ, ఐ డివైడెడ్ విత్ xy టర్మ్ ఆన్ బోత్ ద సైడ్స్. డివైడెడ్ ఇట్ విత్ xy, డివైడెడ్ ఇట్ విత్ xy, డివైడెడ్ ఇట్ విత్ xy. సో ఇక్కడ xy క్యాన్సిల్ అయిపోతుంది, ఇక్కడ x క్యాన్సిల్ అవుతుంది, ఇక్కడ y క్యాన్సిల్ అవుతుంది. మిగిలింది ఏంటి, 6/y plus 3/x is equal to 6. కానీ ఇది లీనియర్ ఈక్వేషన్ ఇన్ 2 వేరియబుల్స్ ఫార్మాట్లో ఉందా? లేదు. సో నేను ఇప్పుడు ఏమనుకుంటా, 1/yని p తీసుకుంటా, 1/xని q అని తీసుకుంటా. అప్పుడు ఇది ఏమైపోతుంది, 6p plus 3q equals to 6. Now is it in the form of linear equation in 2 variables? Yes. So అలా కొన్ని లీనియర్ ఈక్వేషన్స్ని రెడ్యూస్ చేసుకోవాలి ఇన్ ద ఫార్మ్ ఆఫ్ పేర్ ఆఫ్ లీనియర్ ఈక్వేషన్స్ ఇన్ 2 వేరియబుల్స్. అది వచ్చిన తర్వాత ఆ రెండింటిని ఎలిమినేషన్ మెథడ్ యూస్ చేసో సబ్స్టిట్యూషన్ మెథడ్ యూస్ చేసో సాల్వ్ చేసుకొని వాల్యూ ఆఫ్ p ఇంకా q వస్తుంది. కానీ మర్చిపోవద్దు, p is 1/y, ఇక్కడ నుంచి y వాల్యూ కనుక్కోవాలి, q is 1/x, ఇక్కడ నుంచి x వాల్యూ కనుక్కోవాలి. అప్పుడే మనకి ఫైనల్ ఆన్సర్ వచ్చినట్టు. ఓకే, టెలిగ్రామ్ స్టూడెంట్స్ గ్రూప్, there is no students group Swapna in Telegram. There is no students group. Chalo, find the value of k if the system of linear equations x plus 2y minus 3 equals to 0 and 5x plus ky plus 7 equals to 0 is inconsistent. Inconsistent ante enti? Evaru cheptaru? What is the condition that we should be using? Inconsistent ante enti?
ఎవరు చెప్తారు నాకు? ఐ వాంట్ యూ గైస్ టు రైట్ ఇట్ ఇన్ ద చాట్ బాక్స్. ఎవరు చెప్తారు? ఎస్, ఇన్కన్సిస్టెంట్ అంటే ఏంటి? దే హ్యావ్ నో సొల్యూషన్. సో కొంతమందికి, చాలా మందికి ఇది యాక్చువల్లీ తెలీదు, బట్ ఇట్ సేస్ ఇట్ హ్యాస్ నో సొల్యూషన్. అంటే ఏంటి? A1 by A2 ఈక్వల్స్ టు B1 by B2 బట్ నాట్ ఈక్వల్ టు C1 by C2. ఓకే, ఇన్కన్సిస్టెంట్ అంటే నో సొల్యూషన్. No solution ఎప్పుడు ఉంటుంది? when the two lines are parallel. All right, so what do we have here? A1 by A2 1 by 5 equals to 2 by k but not equal to minus 3 by 7. ఫస్ట్ ఈ పార్ట్ చూసుకుందాం. క్రాస్ మల్టిప్లై చేస్తే నాకు k ఏమొచ్చింది? k is equal to 10 అని వచ్చింది. ఇప్పుడు ఈ పార్ట్ చూసుకుందాం. ఈ పార్ట్లో మనకి ఏమొస్తుంది? 2 by k is not equal to minus 3 by 7. Cross multiply చేసుకుంటే minus 3k is not equal to 14. k cannot be equal to minus 14 by 3. But k can be equal to 10. So what is the answer? Option number D, 10. Very good. Very good. All right. No solution. Right. ఓకేనా? అర్థమైందా అందరికీ? ఆల్ గుడ్, ఆల్ గుడ్. చలో, సాల్వ్ ది ఈక్వేషన్స్ గ్రాఫికలీ అని అడుగుతున్నారు. సో ఇది గ్రాఫికలీ ఎలా సాల్వ్ చేయాలో నేను తొందరగా మీకు చెప్తాను. రెండు ఈక్వేషన్స్ ఉన్నాయి కదా. సో హియర్ 2x plus 5y equals to 12 and x plus 3 is equal to 3. డిఫరెంట్ వాల్యూస్ ఆఫ్ x పెట్టినప్పుడు x plus y equals to 3లో x is equal to 0 పెడితే y equals to 3 వస్తుంది. x is equal to 3 పెడితే x is equal to 3 అని పెడితే y equals to 0 వస్తుంది. అలా ఇక్కడ కూడా y in terms of x అని రాసుకొని we will substitute different values of x equals to 1, x equal to 6 అని సబ్స్టిట్యూట్ చేస్తే y కి వేరే వాల్యూస్ వస్తాయి. సో we got 0,3 and 3,0 ఇక్కడ నుంచి 1,2 and 6,0. సో ఈ పాయింట్స్ ఏవైతే ఉన్నాయో దాన్ని మనం గ్రాఫ్ మీద ప్లాట్ చేస్తే ఇప్పుడు ఇలా మనకి గ్రాఫ్ వస్తుంది. ఆల్ రైట్, ఇప్పుడు ఆ రెండు ఎక్కడ ఇంటర్సెక్ట్ అవుతున్నాయి? వేర్ ఇస్ ఇట్ ఇంటర్సెక్టింగ్? ఇట్ ఈస్ ఇంటర్సెక్టింగ్ హియర్. అంటే x కోఆర్డినేట్ 1 అవుతుంది, y కోఆర్డినేట్ 2 అవుతుంది. సో x is equal to 1, y equals to 2 is the solution. Elimination method యూజ్ చేయలేదు, substitution method యూజ్ చేయలేదు. We have used a graphical method to find the solution. Okay, all right. Lol ma'am, exam completed. I know kan state syllabus వాళ్ళకి కంప్లీట్ అయింది, CBSEకి ఇంకా చాలా స్కూల్స్లో కంప్లీట్ అవ్వలేదు, వాళ్ళ కోసం ఇది. సో lol to you, ఈరోజు వచ్చావు. అండ్ స్టేట్ సిలబస్కి నేను ఆల్రెడీ చాలా వీడియోస్ చేశాను, సో ప్లీజ్ గో చెక్ దాట్ అవుట్. So Jay, we are not doing MCQs, we are just doing concepts. akkadi nunchi MCQs raavachu. Okay, now based on the equations reducible to linear equations, solve for x and y. indakane manam ilantidi okati chusukunnam. 6x plus 5y equals to 8xy, 8x plus 3y equals to 7xy. So I will divide with xy on both sides. అప్పుడు ఏమవుతుంది? మనకి ఏమి వస్తుంది ఈక్వేషన్? 6 by y plus 5 by x equals to 8. ఇక్కడ కూడా నేను xyతో డివైడ్ చేస్తా, బికాస్ దట్ వాజ్ నాట్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ అ లీనియర్ ఈక్వేషన్. అప్పుడు ఏమొస్తుంది? 8 by y plus 3 by x is equals to 7. Now let 1 by y equals to p and 1 by x is equal to q అనుకుంటా. అప్పుడు ఈ ఈక్వేషన్ ఏమైపోతుంది? 6p
p plus 5q equals to 8. This will become 8p plus 3q equals to 7. ఈ రెండింటిని మనం ఎలిమినేషన్ మెథడ్ సబ్స్టిట్యూషన్ మెథడ్తోనో సాల్వ్ చేయొచ్చు. రెండు ఈక్వేషన్స్ వచ్చిన తర్వాత ఎలిమినేషన్ మెథడ్ యూజ్ చేసాము. ఇక్కడ వీ హ్యావ్ సబ్ట్రాక్టెడ్ బోత్, వీ గాట్ ద వాల్యూ ఆఫ్ p అండ్ q. p ఎంత వచ్చింది, ఇక్కడ v ఇంకా u అని పెట్టుకున్నారు, కన్ఫ్యూజ్ అవ్వద్దు. ఆల్ రైట్, సో మనకి p ఇంకా q వాల్యూస్ వచ్చిన తర్వాత వీ షుడ్ రిమెంబర్ దట్ p ఈజ్ ఈక్వల్ టు 1 by y అండ్ q ఈజ్ ఈక్వల్ టు 1 by x. మనకి ఎప్పుడైతే సొల్యూషన్ ఫైండ్ అవుట్ చేయమన్నారో మనకి x ఇంకా y వాల్యూస్ కావాలి. ఓకే, pq వాల్యూస్ కనుక్కొని వదిలేయద్దు. ఓకే, ఆల్ రైట్, ఆల్ రైట్, awesome, awesome. You're following both CBSE and TSS RCRT. Awesome, awesome. Can you discuss today's paper? I don't have the today's paper. I can discuss it tomorrow if you want to. You can send me the paper today. How can you send me the paper ante? You can send it to me on Telegram. My Telegram channel join అయిపోండి, లింక్ డిస్క్రిప్షన్ బాక్స్లో ఉంది. జాయిన్ అయిపోయిన తర్వాత పార్టిసిపెంట్స్లో యూ విల్ సీ మై నేమ్ హరిప్రియ అంతే. ఓకే, యూ కెన్ సెండ్ ఇట్ దేర్. ఆల్ రైట్, ఓకే, స్టార్ట్ చేసేద్దామా? Alright, let's start off with the quadratic equation. Quadratic equation is always of the form ax square plus bx plus c equals to 0. గుర్తుపెట్టుకోండి, దీన్ని మనం ఎలా సాల్వ్ చేస్తాం? స్ప్లిట్టింగ్ ద మిడిల్ టర్మ్ అయినా, కంప్లీటింగ్ ద స్క్వేర్ మెథడ్ అయినా. Now here another method is to find the roots of the quadratic equation or the zeros of the quadratic equation by using the quadratic formula. సో క్వాడ్రాటిక్ ఈక్వేషన్ ఉంది కాబట్టి ఎన్ని రూట్స్ ఉండాలి దానికి? 2. ఎందుకు? ద హైయెస్ట్ పవర్ ఇస్ 2 కాబట్టి. సో మైనస్ బి ప్లస్ ఆర్ మైనస్ స్క్వేర్ రూట్ ఆఫ్ బి స్క్వేర్ మైనస్ 4ac బై 2a. దీంట్లో మనకి రెండు వాల్యూస్ వస్తాయి. మైనస్ బి ప్లస్ స్క్వేర్ రూట్ ఆఫ్ బి స్క్వేర్ మైనస్ 4ac బై 2a వస్తుంది. ఇంకోటి మైనస్ బి మైనస్ స్క్వేర్ రూట్ ఆఫ్ బి స్క్వేర్ మైనస్ 4ac బై 2a వస్తుంది. ఆల్ రైట్, సో రెండు ఉంటాయి వాల్యూస్. నా ఇక్కడ ఇన్స్టెడ్ ఆఫ్ రైటింగ్ బీ స్క్వేర్ మైనస్ 4ac నేను క్యాపిటల్ డి అని రాస్తున్నా, విచ్ ఇస్ కాల్డ్ యాజ్ ద డిస్క్రిమినెంట్, విచ్ ఇస్ బీ స్క్వేర్ మైనస్ 4ac. ఓకే, ఆ డిస్క్రిమినెంట్ ఎలా యూస్ అవుతుంది? టు టెల్ అస్ ద నేచర్ ఆఫ్ ద రూట్స్, టు టెల్ అస్ ద నేచర్ ఆఫ్ ద రూట్స్. ఒకవేళ డిస్క్రిమినెంట్ గ్రేటర్ దాన్ 0 ఉందనుకో, అంటే డిస్క్రిమినెంట్ ఇస్ అ పాజిటివ్ నంబర్ అయ్యిందనుకో, అంటే బీ స్క్వేర్ మైనస్ 4ac ఈజ్ గ్రేటర్ దాన్ 0 అవుతే, దెన్ ద క్వాడ్రాటిక్ ఈక్వేషన్ ఏదైతే మన దగ్గర ఉందో దట్ విల్ హ్యావ్ రియల్ అండ్ డిఫరెంట్ రూట్స్. డిస్టింక్ట్ అంటే డిఫరెంట్. ఓకే, ఒకవేళ d ఈజ్ ఈక్వల్ టు 0 అయిపోయింది అనుకో, దెన్ ఇట్ హ్యాస్ రియల్ అండ్ ఈక్వల్ రూట్స్ ఉంటాయి, రెండు ఈక్వల్ రూట్స్ ఉంటాయి అన్నమాట. Now, if discriminant is less than 0, అంటే నెగటివ్ నంబర్ అయిందనుకో, it has no real roots, it has only imaginary roots. So, D plays a very important role in determining the nature of the roots. అంటే వచ్చిన quadratic equation ది nature of the roots ఎలా ఉన్నాయి అని మన D చెప్తుంది. ఆల్ రైట్, బీ స్క్వేర్ మైనస్ 4ac. సో ఈ మూడు కండిషన్స్ గుర్తుపెట్టుకోండి, చాలా ఇంపార్టెంట్. All right. Okay, now let's do a question. The roots of the quadratic equation are ఎలా చేస్తాం ఇది? Who will tell me? Any guesses? X square plus 12x minus 30 equals to 0.
ఎగ్జామ్ అయిపోయిందని నాకు తెలుసు శ్రీరామ్. దిస్ ఇస్ నాట్ ఫర్ టీఎస్ అండ్ ఏపీ స్టూడెంట్స్, దిస్ ఇస్ ఫర్ సిబిఎస్ఈ స్టూడెంట్స్. సరేనా? ఓకే, సో ఎలా కనుక్కుంటాం రూట్స్? మైనస్ బి ప్లస్ ఆర్ మైనస్ స్క్వేర్ రూట్ ఆఫ్ బి స్క్వేర్ మైనస్ 4ac బై 2a. ఇక్కడ వాల్యూ ఆఫ్ a ఏంటి? 1, b 12, c ఈజ్ ఈక్వల్ టు -30. ఇవి ఇక్కడ సబ్స్టిట్యూట్ చేస్తే మనకి రెండు వాల్యూస్ వస్తాయి ప్లస్ ఆర్ మైనస్లో. దట్ వుడ్ బి అవర్ ఆన్సర్. ఓకే, నెక్స్ట్ ఫైండ్ ద నేచర్ ఆఫ్ ద రూట్స్ ఆఫ్ ద క్వాడ్రాటిక్ ఈక్వేషన్. నేచర్ ఆఫ్ ద రూట్స్ ఎలా కనుక్కుంటాం? ఇట్ డిపెండ్స్ ఆన్ ద వాల్యూ ఆఫ్ d విచ్ ఇస్ b స్క్వేర్ మైనస్ 4ac. ఇక్కడ a ఏంటి? 2, b is root 15 and c equals to 1. b square అంటే root 15 whole square minus 4 into 2 into 1, 15 minus 12, sorry 15 minus 8. అంతేనా? దట్ ఈస్ 7. మనకేమొచ్చింది? డిస్క్రిమినెంట్ ఇస్ గ్రేటర్ దాన్ 7 వచ్చింది. సో వాట్ ఆర్ ద నేచర్ ఆఫ్ ద రూట్స్? దే ఆర్ రియల్ అండ్ డిస్టింక్ట్. ఓకే, రియల్ అండ్ డిస్టింక్ట్ రూట్స్. ఓకే, ప్లీజ్ ఎక్స్ప్లెయిన్ క్వశ్చన్. ఏ క్వశ్చన్ ఎక్స్ప్లెయిన్ చేయాలి? ఆల్ రైట్ చలో. ఫైండ్ ద డిస్క్రిమినెంట్ ఆఫ్ ది ఈక్వేషన్. డిస్క్రిమినెంట్ అంటే ఏంటి? అగైన్ క్యాపిటల్ డి, బి స్క్వేర్ మైనస్ 4ac. బి ఏంటి ఇక్కడ? 2 root 5, a is 3, c is -5. నెగటివ్ సైన్తో పాటు తీసుకోండి, డోంట్ గెట్ కన్ఫ్యూజ్డ్. అక్కడ పప్పులో కాలేయొద్దు. b అంటే b స్క్వేర్ అంటే 2 root 5 whole square minus 4 into 3 into -5. root 5 2 root 5 అంటే 2 square into root 5 అంటే 4 into 5 20, minus of minus plus అయిపోతుంది. This will be 20 into 3 which is 60. So what is the value of the discriminant? 80, which is greater than 0. So they will have real and distinct roots. All right. Now, Hardik, just go back కొంచెం ఒకసారి వీడియో మళ్ళీ చూడు, నీకు అర్థమైపోతుంది. ఆల్ రైట్, మన దగ్గర ఇంకా 4 చాప్టర్స్ ఉన్నాయి కంప్లీట్ చేసుకోవడానికి. దిస్ ఇస్ దిస్ క్వాడ్రాటిక్ ఈక్వేషన్. ఇలా మన దగ్గర ఇంకో 4 చాప్టర్స్ ఉన్నాయి. ఆల్ రైట్, నౌ దిస్ ఇస్ గోయింగ్ టు బీ యువర్ హోంవర్క్ గైస్. దిస్ ఇస్ గోయింగ్ టు బీ యువర్ హోంవర్క్. తొందరగా స్క్రీన్ షాట్ తీసుకోండి. All right. Okay. Next, let's move forward with our next topic, which is arithmetic progression. Arithmetic progression లో ప్యూర్గా ఫార్ములాస్ ఒకవేళ మనకు వస్తే ఆ క్వశ్చన్లో అన్నీ ఇచ్చేస్తారు, మనం ఓన్లీ ఫార్ములాలో సబ్స్టిట్యూట్ చేసుకోవాలి అంతే. ఓకే, సో ద ఫస్ట్ టాపిక్ ఇస్ అండర్ అర్థమెటిక్ ప్రోగ్రెషన్, దాని ఫార్మ్. అంటే వెన్ డూ యూ సే దట్ అ సిరీస్ ఆర్ అ సీక్వెన్స్ ఇస్ ఇన్ అర్థమెటిక్ ప్రోగ్రెషన్ అంటే ఎలా? ఏ ప్లస్ డి, ఏ ప్లస్ 2d, a plus 3d and so on. ఇలా మన దగ్గర ఒక సీక్వెన్స్ ఉంటే then we can say that it is an arithmetic progression. So how can we find the general term a n term? ఎలా కనుక్కోవచ్చు? a plus n minus 1 into d. Okay, where a is the first term, d is the common difference. So d ఎలా కనుక్కోవచ్చు? a2 minus a1 చేస్తే మనకి d వస్తుంది. ఓకే,
and n is the position of that term. Now sum of n terms కి రెండు ఫార్ములాస్ ఉన్నాయి. ఫస్ట్ ఏమో n by 2 into 2a plus n minus 1 into d. ఇంకోటి ఒకవేళ ఫస్ట్ టర్మ్ ఇంకా లాస్ట్ టర్మ్ కనుక ఇస్తే, ఓన్లీ ఫస్ట్ టర్మ్ అండ్ లాస్ట్ టర్మ్ కనుక ఇస్తే n by 2 into a plus n. ఓకే, ఎగ్జామ్ కంప్లీటెడ్ ఫర్ ఓన్లీ స్టేట్ బోర్డ్స్ సిలబస్ ఈశ్వర్. ఇది సిబిఎస్ఈ వాళ్ళకి. ప్లీజ్ టెల్ ద డేటా అన్న. ఏం డేటా కావాలి నీకు? వాట్ డేటా? ఓకే స్వప్న, థ్యాంక్ యూ. ఒక క్వశ్చన్ చేసుకుందాం. ద 17th term of an AP is 5 more than twice its 8th term. 17th term of an AP is 5 more than twice the 8th term అంటున్నారు, అంటే a 8. If a 11th term of an AP is 43, then find an అని అడుగుతున్నారు. ఓకే, an ఏంటి అని అడుగుతున్నారు. ఓకే, ఎలా కనుక్కోవాలి? ఇక్కడ నుంచి ఒక ఈక్వేషన్ తెచ్చుకుందాం. a 17 అంటే a plus 17 minus 1 into d. 5 plus 2 into a plus 8 minus 1 into d. మనకి a తెలీదు, d తెలీదు, ఏం తెలీదు, బట్ వీ నో దిస్ ఇన్ఫర్మేషన్. a11 ఏంటి? a11 is nothing but a plus 11 minus 1 into d, which is 43. సో ఇక్కడి నుంచి మనకి a plus 16d equals to 5 plus 2a plus 14d. ఈ 2ని నేను లోపల మల్టిప్లై చేశాను అనమాట. ఓకే, ఐ గెట్ ఆల్ ది a's టుగెదర్. a minus 2a plus 16d minus 14d ఈక్వల్స్ టు 5. నేను అన్ని a టర్మ్స్ ఇంకా d టర్మ్స్ ఇటువైపు తెచ్చేసుకున్నా. ఓకే, సో వాట్ డూ వీ హ్యావ్ హియర్? మైనస్ a ప్లస్ 16 minus 4 will give you 2d equals to 5. ఇది మన ఒక ఈక్వేషన్. ఇక్కడి నుంచి a plus 10d equals to 43. ఇది మన సెకండ్ ఈక్వేషన్. ఈ రెండు ఈక్వేషన్స్ని మనం సాల్వ్ చేస్తే మనకి a వాల్యూ, d వాల్యూ వస్తుంది. అదొచ్చిన తర్వాత వాళ్ళు ఏం కనుక్కోమంటున్నారు? an కనుక్కోమంటున్నారు, విచ్ ఇస్ a plus n minus 1 into d. n అలానే ఉంటుంది ఎందుకంటే దే ఆర్ ఆస్కింగ్ ఫర్ ది nth టర్మ్. ఈ రెండు ఈక్వేషన్స్ సాల్వ్ చేసినప్పుడు మనకి ఏదైతే n వాల్యూ వస్తుందో అది మనం ఇక్కడ సబ్స్టిట్యూట్ చేద్దాం. ఓకే, నౌ లెట్ us సాల్వ్ ది ఈక్వేషన్స్. a plus 10d equals to 43 minus a plus 2d equals to 5. ఈ రెండింటిని యాడ్ చేస్తే క్యాన్సిల్ అయిపోతుంది. 12d 10d plus 2d will give you 12d is equal to 48. ఇక్కడ నుంచి మనకి d ఏం వచ్చింది? 48 by 2 which is equal to 4. d మనకి 4 వచ్చింది. ఇప్పుడు ఇక్కడ 4 సబ్స్టిట్యూట్ చేస్తే మనకి ఏమొస్తుంది? మైనస్ a ప్లస్ 2 into 4 8 is equals to 5. ఇక్కడ నుంచి మైనస్ a is equal to 5 minus 8 which is equal to minus 3. అంటే a ఏమొచ్చింది? 3. అది మనం ఇక్కడ సబ్స్టిట్యూట్ చేయబోతున్నాం. an is equal to 3 plus n minus 1 into 4. ఓపెన్ చేయండి బ్రాకెట్స్. 3 plus 4n minus 4, so that is 4n minus 1. This is the final answer. Okay, all right. hello Manasvi, hello guys. ఈ వీడియో లైక్ చేయడం మర్చిపోవద్దు, మీ ఫ్రెండ్స్ తో కూడా షేర్ చేసుకోండి. All right. The next question is on your screen. If the first term of a series is 7, అంటే a1 అంటే మన a 7 అయితే, and 13th term is equal to 35, then the sum of first 13 terms ఎంత అని అడుగుతున్నారు. ఓకే, ఫస్ట్ టర్మ్ a తెలుసు, a13
నుంచి a ప్లస్ n మైనస్ 1 ఇంటూ d 35 కదా. a ఆల్రెడీ 7, 13 మైనస్ 1 ఇంటూ d ఈక్వల్స్ టు 35. అంటే ఏంటి? 13 minus 1 12d is equal to 35 minus 7, which is 28. So 12d is equal to 28. d is equals to 28 by 12. ఇది అందరికి అర్థమైందా ఇప్పుడు వరకు? yes, no, don't know. Did everybody understand this? దీన్ని మనం సాల్వ్ చేసుకుంటే 14 6 7 by 3 వస్తుంది. our d is 7 by 3. ఓకే, a ఆల్రెడీ తెలుసు. sn ఎలా కనుక్కోవాలి? n by 2 ఇంటూ 2a ప్లస్ n minus 1 ఇంటూ d. ఆల్ రైట్, సో 13 by 2, 14 plus 12 into 7 by 3. 3 into 1, 3 into 4. So 13 by 2 into 14 plus 28. 13 by 2 multiplied with 2, 3, 4, 42. So 13 multiplied with 21. Alright. So 13 multiplied with 21 చేసుకుంటే మనకి 273 వస్తుంది, which is our S13. అదే వాళ్ళు మనల్ని అడిగారు. Did everybody understand this? అర్థమెటిక్ ప్రోగ్రెషన్ అంతే ఈజీ కాన్సెప్ట్ మీకు ఎక్కడ దొరకదు. ఆల్మోస్ట్ ఎవ్రీ ఇన్ఫర్మేషన్ ఇస్ ఆల్రెడీ గివెన్. మనం ఓన్లీ ఫార్ములా సబ్స్టిట్యూషన్లు మాత్రం చేసుకోవాలి అంతే. ఫార్ములా సబ్స్టిట్యూషన్, ఫార్ములాస్ మనకు వచ్చి దాన్ని బాగానే సబ్స్టిట్యూట్ చేసుకుంటుంటే ఇంకెక్కడికి వెళ్ళి అక్కర్లేదు. ఆల్ రైట్. నెక్స్ట్ టాపిక్ ఇస్ ట్రయాంగిల్స్, లేకపోతే సిమిలర్ ట్రయాంగిల్స్ అయినా అనొచ్చు. నా దీంట్లో కొన్ని థియోరమ్స్ ఇంకా క్రైటీరియా ఫర్ సిమిలర్ ట్రయాంగిల్స్ చాలా ఇంపార్టెంట్. సో ద ఫస్ట్ ఇస్ ద బేసిక్ ప్రొపోర్షనాలిటీ థియోరమ్. ఓకే, దీంట్లో ఏమంటుంది? ఇన్ అ ట్రయాంగిల్ a line drawn parallel to one of its side of a triangle intersecting the other two sides at two distinct points divides the other two sides in the same ratio. అంటే ఒకవేళ PQ is parallel to BC అయితే AP by PB equals to AQ by QC, or AP by AB is equal to AQ by AC. Next, BP by AB is equal to QC by AC. So the ratios are same. That's what your basic proportionality theorem, like the Thales theorem, is telling. Din converse enti? ఒకవేళ ఈ sides are divided in proportion అవుతే, అంటే AP by PB is equal to AQ by QC అవుతే, then the two lines are parallel. అంటే PQ is parallel to BC అని మనం అనుకోవచ్చు. If P and Q are dividing AB and QC in the same ratio, then your PQ is parallel to BC అనుకోవచ్చు. This is the converse of your basic proportionality theorem. Next comes congruence criteria. రెండు triangles congruence అని మనం ఎప్పుడు అంటాం? When the sides are in the same ratio and when the angles are equal to each other. దీనికి మనకి 3 క్రైటీరియాస్ ఉన్నాయి. ఫస్ట్ ఏంటి? AA క్రైటీరియా. ఒక రెండు ట్రయాంగిల్స్ తీసుకొని సిమిలర్ ట్రయాంగిల్స్కి సైజ్ సేమ్ ఉండకపోయినా పర్వాలేదు, ఈ క్రైటీరియాస్ మాత్రం ఒకవేళ అప్లై చేస్తే అవుతే దెన్ ద 2 ట్రయాంగిల్స్ ఆర్ సిమిలర్ అని అనుకోవచ్చు. ఇప్పుడు ABC PQRలో యాంగిల్ A ఈక్వల్స్ టు యాంగిల్ P అయింది, యాంగిల్ B ఈక్వల్స్ టు యాంగిల్ Q అయింది. సో ABC ఇస్ సిమిలర్ టు PQR అని మనం అనొచ్చు. బై వాట్ కండిషన్ అంటే బై AA క్రైటీరియా. AAA క్రైటీరియా అయినా AA క్రైటీరియాతో అయినా యూ కెన్ సే దట్ ద 2 triangles are similar. This is your first criteria. Second criteria is SAS, side angle side. ఇప్పుడు AB ఇంకా PQ ప్రపోర్షన్లో ఉన్నాయి, AC ఇంకా PR ప్రపోర్షన్లో ఉన్నాయి, యాంగిల్ A is equal to యాంగిల్ P అనుకుంటే దెన్ బై SAS congruence criteria, the 2 triangles are similar to each other. All right,
This is the second. And the third one is SSS. Ante all the three sides should be in the same proportion. అప్పుడు మనం SSS క్రైటీరియా తోటి ఈ రెండు ట్రయాంగిల్స్ కాంగ్రుయెంట్ అని మనం అనొచ్చు. అండ్ నెక్స్ట్ కమ్స్ ద రేషియో. ఇది స్టేట్ సిలబస్లో లేదు కానీ సిబిఎస్ఈ వాళ్ళకి ఇది ఉంది. Ratio of perimeter of a pair of similar triangles is equal to the ratio of their corresponding sides. Ante perimeter of ABC by perimeter of PQR is AB by PQ, BC by QR, CA by PR, RP. Okay, ante the perimeters are in ratio anamata. All right, now దీని మీద నేను యాక్చువల్గా మీకు ఒకటి చూపిస్తాను. Now similar triangles కదా, just give me 1 minute. మీకు ఇక్కడ స్క్రీన్ కనిపిస్తుంది. సిమిలర్ ట్రయాంగిల్స్ కనిపిస్తుందా? ప్రాబ్లమ్స్ బేస్డ్ ఆన్ క్రైటీరియా. ఈ వీడియో ఒకసారి ఓపెన్ చేసుకుందాం. తర్వాత సిమిలర్ కండిషన్స్, సిమిలర్ ట్రయాంగిల్స్లో ఇంపార్టెంట్ క్వశ్చన్స్, ఇంకా సిమిలర్ ట్రయాంగిల్స్ వన్ షాట్. ఈ 3 వీడియోస్ ప్లీజ్ చూడండి. దీంట్లో ప్రాబ్లమ్స్ బేస్డ్ ఆన్ సిమిలారిటీ ఆఫ్ ట్రయాంగిల్స్ అంటే చాలా క్వశ్చన్స్ చేసాము విచ్ ఇన్వాల్వ్స్ సిమిలర్ ట్రయాంగిల్స్ క్రైటీరియా, అంటే AA, SAS, SSS. దీంతో ఇంకొక వీడియోలో బేసిక్ ప్రపోర్షనాలిటీ థియరం ఇంకా కాన్వర్స్ మీద ఇంపార్టెంట్ క్వశ్చన్స్, ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ అవన్నీ చేసుకున్నాము. ఇంకొక వీడియోలో వన్ షార్ట్ రివిజన్ అంటే మొత్తం సిమిలర్ ట్రయాంగిల్స్లో ఉన్న స్టేట్మెంట్స్ ఏవైతే ఉన్నాయో, ప్రాపర్టీస్ ఏవైతే ఉన్నాయో, థియోరమ్స్ విత్ ప్రూఫ్ చేసుకున్నాం. సో ఈ 3 వీడియోస్ చూడండి ఫర్ సిమిలర్ ట్రయాంగిల్స్. ఆల్ రైట్, ఓకే మ్యామ్. క్లాస్ 9th లైవ్ మనం ఆల్రెడీ నిన్న చేసుకున్నాము. మీ ఎగ్జామ్ ముందు క్లాస్ 9thకి నేను లైవ్ ఆల్రెడీ చేసేసాను. సో ప్లీజ్ గో చెక్ అవుట్ దాట్. Okay, all right guys, we're going to take a quick 2 minutes break. I'm going to use the washroom and come back. మీరు కూడా బ్రేక్ తీసుకోండి. ఇంకా 2 చాప్టర్స్ ఉన్నాయి మన దగ్గర ఇప్పుడు. we have coordinate geometry and we have trigonometry. ఈ రెండు కూడా చేసేస్తే మీ SA1కి మొత్తం ప్రిపరేషన్ అయిపోతుంది బేసిక్స్తో సహా. అన్ని ఇంపార్టెంట్ టాపిక్స్ అన్నీ మనం చేసుకున్నాం. ఆల్ రైట్, సో ఐఎమ్ గోనా టేక్ a 2 minutes break here and I will be back. Okay, so we are back. మ్యామ్ FA2 మ్యాథ్స్ పేపర్ ఆల్రెడీ చేసేసానమ్మా. FA2 రివిజన్ అయిపోయింది, SA1 రివిజన్ కూడా అయిపోయింది గ్రేడ్ 9 గ్రేడ్ 10కి. ఇప్పుడు మనం సిబిఎస్ఈ వాళ్ళ కోసం SA1 రివిజన్ చేసుకుంటున్నాం. ప్లీజ్ గో చెక్అవుట్ ద ఛానల్ పేజ్. దాంట్లో అన్ని వీడియోస్ ఉంటాయి.
నా వీడియోస్ మీకు మోస్ట్లీ లైవ్ సెక్షన్లో కనిపిస్తాయి. ఓకే, ఆల్ రైట్ స్టార్ట్ అయిపోదామా? Alright, chalo. Let's get started with coordinate geometry. Chalo. Coordinate geometry lo first quadrants gurinchi discuss cheskundam. Mana x-axis, y-axis unnappudu we have negative and positive x-axis, negative and positive y-axis. Quadrant 1 lo evaithe panam points తీసుకుంటామో they are both positive. అంటే x coordinate positive ఉంటుంది, y coordinate కూడా positive ఉంటుంది. సెకండ్ క్వాడ్రంట్లో x కోఆర్డినేట్ నెగటివ్, y కోఆర్డినేట్ ఇస్ పాజిటివ్. హాయ్ నిహాల్. థర్డ్ క్వాడ్రంట్లో రెండు నెగటివ్ ఉంటుంది. ఫోర్త్ క్వాడ్రంట్లో x కోఆర్డినేట్ పాజిటివ్ ఉంటుంది, y కోఆర్డినేట్ నెగటివ్ ఉంటుంది. దీంట్లో వెరీ ఇంపార్టెంట్ ఇస్ ద డిస్టెన్స్ ఫార్ములా. రెండు పాయింట్స్ ఇచ్చి ఇఫ్ వీ హ్యావ్ టు ఫైండ్ ద డిస్టెన్స్ బిట్వీన్ దెమ్. సో మనం ఏం చేయాలి? స్క్వేర్ రూట్ ఆఫ్ x2 మైనస్ x1 హోల్ స్క్వేర్ ప్లస్ y2 మైనస్ y1 హోల్ స్క్వేర్ అండర్ రూట్ చేస్తే మనకి AB వస్తుంది. దాని తర్వాత వచ్చేది సెక్షన్ ఫార్ములా. ఒక లైన్ సెగ్మెంట్ AB విత్ 2 పాయింట్స్ ఉంది. దర్ ఇస్ అ పాయింట్ P x, y which divides M and N into which divides the line segment AB in the ratio M is to N. అంటే coordinates of P ఎలా కనుక్కోవచ్చు మనం? దట్ ఈస్ mx2 plus n x1. ఓకే, mx2 plus nx1 అది by m plus n. తర్వాత my2 plus ny1 by m plus n చేస్తే మనకి x కోఆర్డినేట్ అండ్ y కోఆర్డినేట్ ఆఫ్ ద పాయింట్ P వస్తుంది. P ఏంటి ఇక్కడ? ఇట్ డివైడ్స్ ద లైన్ సెగ్మెంట్ AB ఇన్ ద రేషియో m is to n. ఓకే, ఒకవేళ P మిడ్ పాయింట్ అయిందనుకో అప్పుడు ఎలా కనుక్కోవాలి? x ఇంకా y కోఆర్డినేట్, P కోఆర్డినేట్స్ ఎలా కనుక్కుంటాం? x1 plus x2 by 2, y1 plus y2 by 2. ఆల్ రైట్, నెక్స్ట్ కమ్స్ సెంట్రాయిడ్ ఫార్ములా. ఒక ట్రయాంగిల్ది 3 కోఆర్డినేట్స్ ఇచ్చి దాని సెంట్రాయిడ్ కనుక్కోమంటే ద పాయింట్ G, కోఆర్డినేట్స్ ఆఫ్ ద పాయింట్ G ఏమవుతుంది? x1 plus x2 plus x3 by 3, y1 plus y2 plus y3 by 3 చేస్తే మనకి కోఆర్డినేట్స్ ఆఫ్ ద సెంట్రాయిడ్ వస్తుంది. ఒక క్వశ్చన్ చేసుకుందాం. If a point C divides internally the line segment joining A and B in the ratio 3:4, then find the value of x square and y square. ఒక లైన్ సెగ్మెంట్ ఉంది A which is 2,5 and B which is x, y. There's some point C which is -1,2 which divides the line into 2 parts 3:4 in the ratio 3:4. అంటే మన m ఏంటి? 3. మన n ఏంటి? 4. x1 ఏంటి? 2. x2 ఏంటి? x ఇక్కడ. ఓకే, y1 is 5, y2 is y. So coordinates of C -1 అంటే x coordinate is mx2 plus nx1 by m plus n కదా. అంటే m ఏంటి? ఇక్కడ ఇట్లా మీరు సపరేట్గా రాసుకుంటే మొత్తం మీకు ఇంకా కన్ఫ్యూజన్ ఉండదు, డైరెక్ట్ ఫార్ములా సబ్స్టిట్యూషన్ అనమాట. సో ప్లీజ్ మేక్ షూర్ దట్ యూఆర్ రైటింగ్ ది ఇన్ఫర్మేషన్. m ఏంటి? 3. x2 ఏంటి? x. ఇక్కడ x2 ఇస్ నథింగ్ బట్ x కాబట్టి ప్లస్ అది మనం కనుక్కోవాలి. 4 into 2. x1 ఏంటి? 2 divided by 3 plus 4. So we have 3x plus 8 by 7 equals to -1. Okay, next y axis ఏంటి? 2 ఇక్కడ cd. So my2 plus ny1 by m plus n. 3 into y plus 4 into 5 by 3 plus 4 equals to 2.
ఓకే, 3y ప్లస్ 20/7. ఓకే, సో దీన్ని మనం క్రాస్ మల్టిప్లై చేసుకుందాం. ఈ ఫస్ట్ ఈక్వేషన్ని క్రాస్ మల్టిప్లై చేసుకుంటే మనకి 3x ప్లస్ 8 ఈక్వల్స్ టు -7. ఇక్కడ నుంచి x ఎంత వచ్చింది? 3x is equals to -7 minus 8 which is -15. x is equal to -5 వచ్చింది. ఈ సెకండ్ ఈక్వేషన్ నుంచి 3y ప్లస్ 20 ఈక్వల్స్ టు 14 వచ్చింది. అంటే 3y ఏంటి? 14 minus 20 -7. y ఏమొచ్చింది? -7/3. అంతే కదా. సో మనకి y కూడా వచ్చింది. x yతో ఆపేయాలా? లేదు. క్వశ్చన్ చదవండి. x² ప్లస్ y² ఎంత అని అడుగుతున్నారు. అంటే -5² ప్లస్ -7/3 హోల్ స్క్వేర్ మనం కనుక్కోవాలి. ఆల్ రైట్. సో క్వశ్చన్ చదవడం ఎప్పుడు మర్చిపోతూ. కూల్. నా నెక్స్ట్ క్వశ్చన్, ఇది ఒక ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్ అనమాట. సో చాలా జాగ్రత్తగా వినండి. ఆల్ రైట్. What is the ratio in which the line x minus 3y divides the line segment joining these 2 points? Also find the coordinates of the point of division anta. Okay, ela cheyali. So now they are telling oka line undi. -2, -5, 6, 3. Now there is some line x minus 3y equals to 0 which is dividing the line segment AB at say C అనుకుందాం. ఓకే, సో ఫస్ట్ మనం ఏం కనుక్కోవాలి? ఈ C కోఆర్డినేట్స్ ఏంటో కనుక్కుందాం. ఫైండ్ ద కోఆర్డినేట్స్ ఆఫ్ ద పాయింట్ ఆఫ్ డివిజన్ అంటే C కోఆర్డినేట్స్ కనుక్కోవాలి. అండ్ మనం ఇంకేం కనుక్కోవాలి? అండ్ వాట్ ఈస్ ద రేషియో అంటే m:n. ఏం కనుక్కోవాలి? వాట్ ఈస్ ద రేషియో ఇన్ విచ్ ద లైన్ డివైడ్స్ అంటే m ఏంటి, n. వాట్ ఈస్ ద రేషియో అంటే m:n బేసిక్గా. m:n ఎంతనో కనుక్కోవాలి. వి ఆల్సో హ్యావ్ టు ఫైండ్ ద కోఆర్డినేట్స్ ఆఫ్ ద పాయింట్ x, y. ఇప్పుడు మీరు అనుకోవచ్చు, మ్యామ్ సెక్షన్ ఫార్ములాలో మీకు xy కనుక్కోవడానికే కదా మనం వాడతాము, అప్పుడు m,n కూడా ఉంటుంది కదా, ఇప్పుడు మనం ఏం చెయ్యాలి అని మీరు చాలామంది అనుకుంటున్నారు. కానీ మీరు ఇక్కడ ఒకటి గుర్తుపెట్టుకోండి. ఒక లైన్ ఉందా x minus 3y అని, దట్ ఈస్ కటింగ్ ద లైన్ సెగ్మెంట్ AB ఇన్ ద రేషియో m:n అనుకుంటున్నాం. ఇప్పుడు నేను m:n రేషియో ఎప్పుడైనా కనుక్కోండి అని అన్నప్పుడు k:1 అని పెట్టుకోండి. ఒక నంబర్ ఉంటుంది కదా 1, అది ఈజీ అయిపోతుంది. ఇప్పుడు C ఎలా ఫైండ్ అవుట్ చేయొచ్చు? పాయింట్ C ఎలా అంటే x కోఆర్డినేట్ ఎలా? ఇది x1 y1 x2 y2 అంతేనా. x ఎలా కనుక్కుంటాం? m అంటే k mx2 ప్లస్ n ఇంటూ x1 బై m ప్లస్ n. అంటే y ఎలా కనుక్కుంటాం? my2 ప్లస్ ny1 బై m ప్లస్ n. అంటే మన C కోఆర్డినేట్స్ ఏంటి? పాయింట్ C కోఆర్డినేట్స్ 6k minus 2 by k plus 1, 3k minus 5 by k plus 1. Now this is the point C according to us. అంతేనా? ఇప్పుడు this point C is lying on that line. అంటే it satisfies the equation అన్నట్టే కదా. x minus 3y equals to 0 is our equation. So x ఏంటి? x is equal to 3y. అంటే x కోఆర్డినేట్ 6k minus 2 by k plus 1 is equal to 3 times the y coordinate which is 3k minus 5 by k plus 1. ఓకేనా. సో దీన్ని మనం క్రాస్ మల్టిప్లై చేసి k వాల్యూ కనుక్కుంటే మనకి రేషియో కూడా వచ్చేస్తుంది. ఇప్పుడు k వాల్యూ సపోజ్ మనకి p/q ఫామ్లో వస్తే అంటే రేషియో ఏంటి? p:q అనమాట. ఓకే, ఎందుకంటే k క్యాన్ బీ అ రేషనల్ నంబర్ ఇక్కడ. సో ఇట్ కెన్ బీ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ అ ఫ్రాక్షన్. ఆల్ రైట్. సో ఇలా మనం కనుక్కోవాలి. సో వాట్ ఈస్ ద ట్రిక్ హియర్? వాట్ ఈస్ ద కాన్సెప్ట్ దట్ వీ హ్యావ్ యూజ్డ్? ఎక్స్ట్రా కాన్సెప్ట్ ఏం యూజ్ చేసాం? ద ఫ్యాక్ట్ దట్ ద పాయింట్ P
lies on the line by x minus 3y equals to 0 అంటే ఇట్ ఈస్ సాటిస్ఫైయింగ్ ద లైన్ అన్నట్టే కదా. సో దాన్ని మనం దాంట్లో సబ్స్టిట్యూట్ చేసుకొని k వాల్యూ కనుక్కున్నాం. k 13/3 వచ్చింది. అంటే వాట్ ఈస్ ద రేషియో? 13:3. k వచ్చిన తర్వాత కోఆర్డినేట్స్ ఆఫ్ ద పాయింట్ సి ఎక్స్ కామా వై అనుకున్నాం కదా, దాంట్లో మనం k సబ్స్టిట్యూట్ చేసుకుంటే మనకి కోఆర్డినేట్స్ ఆఫ్ ద పాయింట్ సి కూడా వచ్చేస్తుంది. ఆల్ రైట్, did everybody agree? Understand? All right, very good. Okay, trigonometry y పక్కడికి వెళ్ళిపోయింది, మనం రాసేసుకుందాం. ఆల్ రైట్, ట్రిగ్నామెట్రీలో మనం గుర్తుపెట్టుకునేది కొన్ని ఐడెంటిటీస్. ఈరోజు నేను ఒక వైటీ షార్ట్ పెట్టాను, ఎలా గుర్తుపెట్టుకోవాలి ఐడెంటిటీస్ అని ఒక ట్రిక్ చెప్పాను నేను ఆ వైటీ షార్ట్లో. సో ప్లీజ్ గో వాచ్ దాట్ వైటీ షార్ట్. ఓకే, ఫస్ట్ సైన్ ఎస్ సో కాటో గుర్తుపెట్టుకోమన్నా. సో కాటో. సైన్ ఇస్ ఆపోజిట్ బై హైపోటెన్యూస్, cos is adjacent by hypotenuse, tan is opposite by adjacent. So basically tan is sin by cos covered. Opposite ante reciprocal of sin is cosecant, cos is secant, tan is cot. Okay, so secant cosine multiplied with cosecant is 1. ఎందుకంటే sin theta can be written as 1 by cosecant theta, cos theta can be written as 1 by secant theta, and tan theta can be written as 1 by cot theta. So cross multiply ఇవన్నీ చేసుకుంటే మనకు వచ్చేది ఇది. ఆల్ రైట్, నెక్స్ట్ వీ హ్యావ్ కోషియంట్ రిలేషన్. అంటే tan can be written as sin by cos, cot can be written as cos by sin. And then we have our trigonometric identities. దీనికి కూడా నేను ఒక ట్రిక్ చెప్పాను, దాని మీద కూడా నేను వైటీ షార్ట్ ఒక ట్రిక్ పెట్టబోతున్నాను. సో ఇఫ్ యూ కెనాట్ రిమెంబర్ దిస్ ఎంటైర్ టేబుల్, ఆ ఒక్క ట్రిక్ తోటి మీరు మొత్తం టేబుల్ ఇలా 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 అని గుర్తుపెట్టుకోవచ్చు. అంటే మొత్తం టేబుల్ గుర్తుపెట్టుకునే అవసరం లేదు ఆ ట్రిక్ తోటి, బట్ స్టిల్ యూ విల్ ఎండ్ అప్ గెటింగ్ ఆల్ ద వాల్యూస్. ఆల్ రైట్, సో ఆ వీడియో కూడా అందుకే మా వైటీ సెక్షన్ షార్ట్ కూడా వైటీ షార్ట్స్ అంటే షార్ట్స్ సెక్షన్ కూడా మీరు చూస్తూ ఉండండి దాన్ని కూడా. ఆల్ రైట్, ఓకేనా. నెక్స్ట్ వీ హ్యావ్ ట్రిగ్నోమెట్రిక్ రేషియోస్ ఆఫ్ కాంప్లిమెంటరీ యాంగిల్స్. అంటే cos 90 minus theta is sin theta, cot 90 minus theta is tan theta, secant 90 minus theta is cosecant, sin 90 is sin 90 minus theta is cos theta, tan 90 minus theta will give you cot theta, cosecant 90 minus theta will give you secant theta. These are called as complementary angles. All right, okay na. And then we have trigonometric identities. దీన్ని చూసేగానే అయ్యో దీన్ని ఎలా గుర్తుపెట్టుకోవాలి అని అనుకుంటున్నారు, కానీ నేను ఒకటి మీకు చూపిస్తాను. మా యూట్యూబ్ ఛానల్ షార్ట్స్కి వెళ్ళిపోండి, ఇక్కడ నేను ఒక షార్ట్స్ చేశాను ఇది. ఓకే, హౌ టు రిమెంబర్ ట్రిగ్నోమెట్రిక్ ఐడెంటిటీస్ అండ్ ఈజీ వే. దీన్ని లైక్ చేసేయండి. కామెంట్ సెక్షన్లో మీకు ఎలా నచ్చింది, ఇది ఆల్రెడీ ఒక స్టూడెంట్ కామెంట్ చేసేసాడు సూపర్ అని. సో ప్లీజ్ మేక్ ష్యూర్ దట్ యూర్ లుకింగ్ ఒకసారి యూర్ గోయింగ్ త్రూ దిస్ ట్రిక్. ఈ ట్రిక్ గుర్తుపెట్టుకుంటే ఈజీగా ఈ 3 ట్రిగ్నోమెట్రిక్ ఐడెంటిటీస్ ఏవైతే ఉన్నాయో అవి గుర్తుపెట్టుకోవచ్చు మీరు. ఓకేనా. ఇంకా ఈ సేమ్ ట్రిక్ మీ ఫ్రెండ్స్తో కూడా షేర్ చేసుకోండి. ఇలాంటి ఎన్నో ట్రిక్స్ నేను తీసుకురాబోతున్నా. అందుకే వైటీ షార్ట్ సెక్షన్ ఏదైతే ఉందో ఇది మా షార్ట్ సెక్షన్. హోమ్ ఉంది, వీడియో సెక్షన్ ఉంది. వీడియోలో కూడా నేను పేపర్ ప్రజెంటేషన్ ఎలా చేయాలి, SA1ది మీ మ్యాథ్స్ ఎగ్జామ్ పేపర్ ప్రజెంటేషన్ ఎలా చేయాలో నేను ఇక్కడ చెప్పాను, ఆ వీడియో చూసేసుకోండి. షార్ట్ సెక్షన్లో మీకు టిప్స్ అండ్ ట్రిక్స్ ఉంటాయి. లైవ్లో మనం ఆల్మోస్ట్ రోజు లైవ్ చేస్తున్నాము. సో ఆ వీడియోస్ ఉన్నాయి. ప్లేలిస్ట్లో మీకు స్పెసిఫిక్ గ్రేడ్లో ఏమేమి కావాలో అన్నీ ఉంటాయి. సో ఈ ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ బీ టెన్షన్ ఫ్రీ ఫర్ ఆల్ యోర్ ఎగ్జామ్స్. ఆల్ రైట్, చల్ లెట్స్ మూవ్ ఫార్వర్డ్ అండ్ టేక్ అప్ దిస్ క్వశ్చన్.
హలో నాగరాజు, హలో. చలో ఈ క్వశ్చన్ చేద్దామా. ఫైండ్ ద వాల్యూ ఆఫ్ cot 45 secant 60 cos 90 minus sin 0 ఎంత? సో దీన్ని ఏం చేయాలి మనం? మనకు ఆల్రెడీ ట్రిగ్నోమెట్రిక్ వాల్యూస్ తెలుసు కదా, డైరెక్ట్గా సబ్స్టిట్యూట్ చేయాలి. cot 45 is 1, secant 60 is 2, cos 90 is 0, sin 0 is 0. ఇవన్నీ వాల్యూస్ ఇక్కడ సబ్స్టిట్యూట్ చేసేస్తే we would be getting the answer to be 0. Alright, next. Prove that secant theta minus tan theta whole square is 1 minus sin theta by 1 plus sin theta. ఇలాంటి క్వశ్చన్స్ వచ్చినప్పుడు we will only consider the left hand side. LHS తీసుకుందాం. secant theta minus tan theta whole square. a minus b whole square చేయాలని చాలా టెంప్టేషన్గా ఉంటుంది, కానీ మనకి ఎలానో అలా ఫైనల్ ఆన్సర్లో సైన్ రావాలి, రైట్? సో వీ విల్ కన్వర్ట్ అవర్ సీకెంట్ అండ్ ట్యాన్ ఇన్ టర్మ్స్ ఆఫ్ సైన్స్ అండ్ కాస్. సీకెంట్ ఎలా రాసుకోవచ్చు మనం? 1 by cos. ట్యాన్ని నేను sin theta by cos theta whole square. అంతేనా? ఇక్కడ LCM తీసుకుందామా? cos theta 1 minus sin theta whole square అంటే 1 minus sin theta whole square by cos square theta రాసుకోవచ్చు కదా. ఇప్పుడు cos square theta మనకు ఆల్రెడీ ఒక ఐడెంటిటీ తెలుసు. ఏంటి? వాట్ ఈస్ దట్ ఐడెంటిటీ? sin square theta ప్లస్ cos square theta అని 1 అని తెలుసు. అంటే నేను cos square thetaని 1 minus sin square theta అని రాసుకోవచ్చు కదా. సో ఈ డినామినేటర్లో 1 minus sin theta హోల్ స్క్వేర్కి 1 minus sin theta ఇంటూ 1 minus sin theta అని రాసుకోవచ్చు. డినామినేటర్లో cos స్క్వేర్ బదులు నేను 1 minus sin square theta అని రాస్తా. ఇప్పుడు 1 minus sin square theta ఎలా ఉంది? 1 square minus sin square theta అంటే a square minus b square ఫామ్లో ఉంది. a sin theta 1 minus sin theta కిందది a square minus b square ఫామ్లో ఉందా? సో దట్ ఈస్ a plus b multiplied with a minus b. దీంట్లో ఇది క్యాన్సిల్ అయిపోతే మనకి మిగిలేదేంటి? 1 minus sin theta by 1 plus sin theta. There you go. You got the answer, which is our right hand side. సైన్స్ సిలబస్ కావాలా? నేను ఓన్లీ మ్యాథ్సే చెప్పగలుగుతానమ్మా. సైన్స్కి కానీ చాలా వీడియోస్ ఆల్రెడీ పెట్టారు, సో ప్లీజ్ గో చెక్అవుట్ దోస్ వీడియోస్. సరేనా? ఓకేనా? హాయ్ నాగరాజు, ఐ డోంట్ రిమెంబర్ యూ. కెన్ యూ రిమైండ్ మీ యువర్ సెల్ఫ్ ఒకసారి? ప్లీజ్, నేను ఏం చేయాలి? నాకు సైన్స్ చెప్పడానికి రాదు. ఐ కెన్ ఓన్లీ టీచ్ యూ మ్యాథ్స్ ద బెస్ట్ వే. ఆల్ రైట్, సింప్లిఫై ది ఎక్స్ప్రెషన్. నౌ హియర్ వీఆర్ గోయింగ్ టు యూస్, ఇప్పుడు ట్రిగ్నోమెట్రీలో ఐడెంటిటీస్ కూడా యూస్ చేయాలి. ట్రిగ్నోమెట్రీ ఒకటే ఐడెంటిటీస్ అంటున్నా, ఆల్జీబ్రాయిక్ ఐడెంటిటీస్ కూడా యూస్ చేయాలి. ఓన్లీ ఉన్న 3 ఐడెంటిటీస్ యూస్ చేస్తామంటే అవ్వదు. సో హియర్ ఏ క్యూబ్ ప్లస్ బీ క్యూబ్ వచ్చింది కాబట్టి దానికి ఒక ఐడెంటిటీ మనకు తెలుసు కదా, విచ్ ఇస్ ఏ ప్లస్ బి మల్టిప్లైడ్ విత్ ఏ మైనస్ ఏబి ప్లస్ ఏ స్క్వేర్ మైనస్ ఏబి ప్లస్ బి స్క్వేర్. ఇది మన ఏ క్యూబ్ ప్లస్ బీ క్యూబ్ ఐడెంటిటీ. సో దీని న్యూమరేటర్ని సైన్ క్యూబ్ టీటా ప్లస్ కాస్ క్యూబ్ టీటాని కూడా కార్తిక్ yesterday watched. Oh yes Karthik, I remember. All right. ఓకే, సో దీన్ని నేను సైన్ టీటా ప్లస్ కాస్ టీటా మల్టిప్లైడ్ విత్ సైన్ స్క్వేర్ టీటా ప్లస్ కాస్ స్క్వేర్ టీటా మైనస్ సైన్ టీటా కాస్ టీటా అని రాసుకుంటా, డివైడెడ్ బై సైన్ టీటా కాస్ టీటా, సైన్ టీటా ప్లస్ కాస్ టీటా, సైన్ టీటా ప్లస్ కాస్ టీటా, సైన్ టీటా ప్లస్ కాస్ టీటా క్యాన్సిల్ అయిపోతుంది. నౌ సైన్ స్క్వేర్ టీటా ప్లస్ కాస్ స్క్వేర్ టీటా ఏంటి? 1 minus sin theta cos theta.
విచ్ ఇస్ ఆప్షన్ నెంబర్ డి. ఈజీయా? మనం ఏ ఐడెంటిటీ యూజ్ చేసాం? ఇది, వేర్ ఏ ఇస్ సైన్ థీటా అండ్ బి ఇస్ కాస్ థీటా. ఇది యూజ్ చేసుకున్నాం. ఈ ఆల్జీబ్రాయిక్ ఐడెంటిటీ యూజ్ చేసుకొని ఈ ట్రిగ్నామెట్రీకి మనం వాల్యూ కనుక్కున్నాం. ఆల్ రైట్, డిడ్ ఎవ్రీబడి అండర్స్టాండ్ దిస్? సో ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, మ్యాథ్స్ ఇస్ ఆల్ ఇంటర్ రిలేటెడ్. ఓకే, లాస్ట్ క్వశ్చన్ ఆన్ యువర్ స్క్రీన్స్ everyone. If sin theta minus cos theta is 0, then find the value of tan to the power 4 theta plus cosecant to the power 4 theta. వాళ్ళు ఏమి ఇచ్చారు మనకి? sin theta minus cos theta equals to 0 అంట. అంటే sin theta equals to cos theta కదా. sin theta cos theta వాల్యూ సేమ్ ఎప్పుడు అవుతుంది? ఫర్ విచ్ వాల్యూ ఆఫ్ theta? ఒకసారి టేబుల్ చూసుకుందాం. sin theta cos theta values are the same when theta is equal to 45 కదా. అయిపోయిందని నాకు తెలుసు పుష్పలత, ఇది మీ స్టేట్ సిలబస్ వాళ్ళకి కాదు, ఇది సిబిఎస్ఈ వాళ్ళకి. ఓకే, సో టీటా ఏమైపోతుంది? 45. ఇప్పుడు మనం ఏం కనుక్కోవాలి? tan to the power 4 45 degrees ప్లస్ cosecant to the power 4 45 degrees కనుక్కోవాలి. tan 45 ఏంటి? 1 to the power 4. ఇప్పుడు cosecant 45 ఏంటి? cosecant 45 is √2. అంతేనా? cosecant 45 ఏంటి? cosecant 45 is √2. ఇక్కడ చూసుకోండి, cosecant 45 √2 అంతేనా? అది సబ్స్టిట్యూట్ చేసుకుంది, √2 to the power 4 కానీ. సో 1 ప్లస్ √2 into √2 into √2 into √2. 1 plus √2 into √2 is 2. √2 into √2 is 2. 2 into 2 is 4. So what is the final answer? 5. So మనం ఏం యూజ్ చేసాం ఇక్కడ? The concept sin theta is equal to cos theta. When does your sin theta become equal to cos theta? When theta is equal to 45. ఆ థీటాని ఇక్కడ సబ్స్టిట్యూట్ చేసి మనం వాల్యూ ఆఫ్ tan to the power 4 theta మైనస్ cosecant theta నేర్చుకున్నాం. ఆల్ రైట్, అర్థమైందా? పుష్పలత, ఐ డోంట్ హ్యావ్ ఇంపార్టెంట్ క్వశ్చన్స్ ఫర్ బయో అండ్ ఫిజిక్స్, కానీ మా ఛానల్ మీద మీకు చాలా వీడియోస్ దొరుకుతాయి బయాలజీ మీద. వీడియో సెక్షన్కి వెళ్తే వీ హ్యావ్ సుమయ్య మ్యామ్ హూ ఇస్ ఆల్రెడీ డూయింగ్ SA1 ఇంటర్నల్ స్ట్రక్చర్ ఆఫ్ కిడ్నీ ఆల్రెడీ చెప్పారు. ఇంకా సెల్ అండ్ యూనిట్ ఆఫ్ లైఫ్ వైటీ షార్ట్ కూడా మొత్తం ఫుల్ 1 షాట్ రివిజన్ చేశారు. ఇంకా ఫిజిక్స్లో కూడా మ్యామ్ గ్రేడ్ 9కి తీసుకున్నారు. ఇక్కడ స్టడీ టిప్స్ తీసుకున్నారు. కెమిస్ట్రీలో SA1 ఇంపార్టెంట్ క్వశ్చన్స్, క్లాసిఫికేషన్ ఆఫ్ ఎలిమెంట్స్ అండ్ పీరియాడిక్ టేబుల్ తీసుకున్నారు. టిష్యూస్లో అంటే బయాలజీ, ఫిజిక్స్, బయాలజీ, కెమిస్ట్రీ అన్నీ మీకు ఇక్కడ వీడియో సెక్షన్లో దొరుకుతాయి. ఒక్కసారి ఈ వీడియోస్ చూసుకోండి, యూ వుడ్ బీ గెటింగ్ ఎవ్రీథింగ్ దే. ఓకేనా? సరేనా? ఆల్ రైట్. సో ఈ వీడియోని మీ ఫ్రెండ్స్తో షేర్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు. మా ఛానల్కి ఇలానే సబ్స్క్రైబ్ చేస్తూ ఉండండి. ఒక్క వీడియో కూడా ప్లీజ్ మిస్ అవ్వద్దు. అండ్ మనం ఇలానే మీ SA2కి కూడా ప్రిపేర్ అవుతాం, మీ బోర్డ్ ఎగ్జామ్స్కి కూడా ప్రిపేర్ అవుతాం. డిసెంబర్ లోపల మొత్తం సిలబస్ కూడా కంప్లీట్ చేసుకుంటాం. సో ప్లీజ్ మేక్ ష్యూర్ దట్ యూ ఆర్ బీయింగ్ అ పార్ట్ ఆఫ్ ద ఫ్యామిలీ బై సబ్స్క్రైబింగ్. అన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం మా టెలిగ్రామ్ ఛానల్ జాయిన్ అయిపోండి, దాని లింక్ డిస్క్రిప్షన్ బాక్స్లో ఉంది. ఆల్ రైట్, సో విత్ దిస్ ఐ am going to end the session today. మళ్ళీ కలుసుకుందాం 8 o'clockకి. వెరీ సూపర్ ఇంపార్టెంట్ సెషన్ వస్తుంది, హౌ టు ప్రెజెంట్ యువర్ మ్యాథ్స్ పేపర్ ఫర్ SA1 అని. అదొకసారి చూసుకోండి. ఆల్ రైట్, సో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. థ్యాంక్ యూ సో మచ్. దిస్ ఇస్ యామా.